గంప గంప నాకు తమ్ముడు లాంటి వాడు. ఎన్నో ఏళ్ల నుంచి మేము ఇద్దరం కలిసి కొన్ని వందల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రూపకల్పన చేయటం కానీ, దాన్ని లక్షల మందికి చేర్చేలా చేయటం కానీ ఉన్నతను. ఎంత గొప్పవాడంటే మీకు తెలియపోవచ్చు, పెరటి చెట్లు లాంటివాడు. మీకు గంప నాగేశ్వరరావు గారు మీకు పెరటి చెట్లు లాంటివాడు, వైద్యాన్ని పనికిరాడు, కానీ ప్రపంచం మొత్తానికి ఆయన పనికొస్తాడు. అంత గొప్పవాడు అనమాట ఆయన. మీరందరూ మీ కమ్యూనిటీలో గంప నాగేశ్వరరావు లాంటి వాడు పుట్టినందుకు ఆనందించాలి. అంతమందిని మోటివేట్ చేశాడు. నాకు ఒకతను ఖమ్మంలో అనుకుంటా ఒకసారి కలిశాడు. నా జీవితం 2 భాగాలండి అన్నాడు. గంప నాగేశ్వరరావు గారు కలవక ముందు, గంప నాగేశ్వరరావు గారు కలిసిన తర్వాత అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గంప నాగేశ్వరరావు. తను ఎక్కడికి రమ్మన్నా, ఎప్పుడు రమ్మన్నా నేను అసలు రెండో ఆలోచన లేకుండా వస్తాను. ఎందుకంటే తను కూడా అలాగే నాకు వస్తాడు కాబట్టి పరస్పరం. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి 1 గంట పావు కరెక్ట్గా నాకు టైం ఇచ్చారు గంప నాగేశ్వరరావు గారు. 4 అవుతుంది. 5 గంటల 15 నిమిషాల వరకు మీలో ఎవరు ఆవలించకుండా, నిద్రపోకుండా, ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు నటించకుండా, పక్కవాడు పైకి చూస్తున్నట్టు నడిచి మెదడులు స్విచ్ ఆఫ్ చేయకుండా, వెనక కూర్చున్న వాళ్ళు చుక్కల బొమ్మలతో ఆడుకోకుండా, మీ అందరికీ ఆనందంగా కొంతసేపు మీరు నవ్వే విధంగా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నా ఉన్న భావాలు, నాకున్న అనుభవాలు నేను మీతో పంచుకుంటాను. ఇందాక ఇక్కడికి వస్తున్నప్పుడు నేను, మన ప్రెసిడెంట్ పబ్బా గారు ఇద్దరం కలిసి వచ్చాం. వస్తుంటే ఇక్కడ పక్కన ఎదురుగా రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జామ్ అయిపోతే ఏంటి అని కారు ఆపి చూసి ముందుకెళ్తే ముందు ఒక రోడ్డు మధ్యలో ఒక దున్నపోతు కూర్చునింది. చుట్టూ ట్రాఫిక్ మొత్తం అంతా అయిపోయింది. ఇంకాసేపటికి ఇక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ వెళ్తాట. 4 పోలీసు వాళ్ళు పాపం దాన్ని 4 కాళ్ళు పట్టుకుని ప్లీజ్ ఇక్కడి నుంచి జరగండి అంటున్నారు. అది మాత్రం తల అడ్డంగా ఊపుతుంది. ఎవ్వడేం చెప్పినా తల అడ్డంగా ఊపుతుంది. అది అక్కడి నుంచి కదలటలేదు అక్కడ. అప్పుడు పబ్బా గారు అన్నారు, ప్రదీప్ గారు నేను వెళ్ళి ట్రై చేయనా అన్నారు. మీరు ట్రై చేయండి పర్వాలేదన్నా. ముందుకెళ్ళాము ఇద్దరం. వెళ్తే అక్కడ ఇన్స్పెక్టర్ గారిని అన్నాం, మేము ట్రై చేస్తామండి అన్నాం. అంటే ట్రై చేయండి అనగానే పబ్బా గారు ఓకే అని దాని చెవులో ఏదో చెప్పారు దున్నపోతికి. వెంటనే అది నో 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 అంటే అక్కడి నుంచి లేచి పారిపోయింది. 5 నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ అయింది. మేము మా కారు ఎక్కుతుంటే ఇన్స్పెక్టర్ వచ్చి, సార్ ఈ సీక్రెట్ చెప్పండి, హైదరాబాద్లో మనుషుల కంటే దున్నపోతులు ఎక్కువ, రోడ్డు మీద ఎక్కువ ఉంటారు కదా, ఈ సీక్రెట్ చెప్పండి కొంచెం, దాని చెవిలో ఏం చెప్పారు అనే సీక్రెట్ మాకు చెప్పండి అని చెప్పన్నాడు. అప్పుడు పబ్బా గారు నవ్వన్నారు, ఒక వాలంటరీ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉంటావా అన్నది నో అంటే అక్కడి నుంచి పారిపోయింది అని చెప్పారన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే నారాయణ రెడ్డి గారు ఒక చోట రాస్తారనమాట, ఎంత చెక్కితే శిల్పము, ఎంత గీస్తే చిత్రము. ఒక శిల్పం చెక్కాలంటే ఎంతో చెక్కితే కానీ ఒక శిల్పం రాదు. ఎంత గీస్తే చిత్రము, బొమ్మ గీయాలంటే ఎంతో గీయాలి. కబుర్లు చెప్పకే కాలమా, ఎంత చస్తే ఒక జీవితం అంటాడు. అనుక్షణం చస్తూ బతికితేనే జీవితం అయినట్టు ఒక సంస్థని, వాసవి క్లబ్ లాంటి సంస్థని ఇంత శాఖలుగా విస్తరింపజేసి దానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినందుకు గంపా నాగేశ్వరరావు గారిని, అలాంటి రవీంద్రనాథ్ గుప్తా గారిని, పబ్బా గారిని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, రేపొద్దున మీరందరూ దున్నపోతుల చెవుల్లో మాట్లాడవలసిన వాళ్ళు, దానికోసం అని మీ అందరికీ చెప్పాను. అంత ఈజీ కాదండి వాలంటీర్. మన జీవితం, మన కుటుంబం మన మాట వింటారు, మనమే గొప్ప అక్కడ. మనం ఏం చెప్పినా వింటారు. మన వ్యాపారంలో మన మాట వింటారు, మనమే గొప్ప అక్కడ. వంటింట్లో చుట్టుపక్కల మీ ఇళ్లలో మీ మాట వింటారు. అసలు నేనైతే ఇంటర్ఫీరే కానీ మా ఆవిడ ఏం చెప్తే తలకాయ ఊపుతాయట, అలా వింటూనే ఉంటారు. కానీ ఒక స్వచ్ఛంద సంస్థలో ఎవడి మాట ఎవడు వినడు, ప్రతివాడు సీతలే, ఇంకో మాటే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో భిన్న ప్రవృత్తులతో భిన్నత్వం ఏకత్వం తీసుకొచ్చి, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, మనకున్న అనేక మంది మనుషులు, అనేక మనస్తత్వాలు, డబ్బులున్నవాడు, డబ్బులు లేనివాడు, ప్రపంచాన్ని చూసినవాడు, ప్రపంచాన్ని చూడనివాడు, పదవులు అనుభవించినవాడు, నేనే గొప్ప అనుకునేవాడు, నేను గొప్ప కాదు, నేను చేయగలనా లేదా అని భయపడుతూ ఉండేవాడు. ఇన్ని రకాల మనస్తత్వాల మధ్యన మనం ఒక లీడర్షిప్ తీసుకుని ఒక ఆర్గనైజేషన్లో ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా, ఆఫీస్ బేరర్ అయినా, ఏమైనా కానీ కూడా దాన్ని ముందు తీసుకెళ్ళటం ఎలా అన్నదే నా ప్రజెంటేషన్. అంతమించి ఇంకేం కాదు. ఎందుకంటే నాకు తెలిసి నేను నా 5వ ఏట ఫస్ట్ టైము స్టేజ్ ఎక్కి నాటకం వేసా. 13వ సంవత్సరంలో మా కాలనీలో ఫస్ట్ టైం చందా తీసుకుని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశా. నాకు ఇప్పుడు 55 ఏళ్ళు, 42 ఏళ్ళు చందాలు తీసుకోవడంలో అనుభవం ఉన్నవాడిని నేను ఒక్కడే. నా కోసం కదా, ఆర్గనైజేషన్స్ కోసం ఎలా తీసుకోవాలి, ఎలా రన్ చేయాలి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి అన్నది టోటల్ మన కంట్రోల్లో తీసుకురావడం కోసం మనం చేసే ప్రక్రియ అనమాట. సోషల్ లీడర్షిప్ అంటే ఏంటి అన్నది నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను.
ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. లీడర్ అంటే ఎవరు అంటే వాళ్ళకి దారి తెలిసి ఆ దారి చూపించి పక్కవాడిని కూడా ఆ దారి వెంబడి తీసుకెళ్ళేవాడు. ముందు నాకు దారి తెలియాలి మినర్వా గ్రాండ్కి, తెలిసిన తర్వాత ఈ దారి ఇది అని చెప్పగలగాలి మా డ్రైవర్కి. చెప్తూ మీలాంటి వాళ్ళందరినీ చేయబట్టుకుని ఈ హోటల్ తీసుకురావాలన్నమాట. అంటే ఒక దారి నాకు తెలియాలి, ఆ దారిని నేను చూపించాలి, ఆ దారిని నేను తెలియాలి. నాకే తెలియదు అనుకోండి, వాసవికుల్లో కొత్త మెంబర్ని ఎలా చేరుస్తాం మనం? చేర్చాం కదా. ఆ దారి తెలియాలి. ఇండివిజువల్ ఊరికే చెప్పెట్టాను నేను చెప్తా. సోషల్ మెంబర్షిప్, సోషల్ లీడర్షిప్ అంటే ఏంటంటే, నేను నా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కానీ మా టీవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ నేను చేస్తే అది ప్రొఫెషనల్ లీడర్షిప్, అంటే ప్రొఫెషనల్గా. లేదా నేను ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే జిల్లా పరిషత్ చైర్మనో ఇవేమన్నా అయితే అది పొలిటికల్ లీడర్షిప్. కానీ వాళ్ళందరికంటే మనం ఈరోజు గ్రేటు, ఎందుకంటే మనం సోషల్ లీడర్షిప్లో ఉన్నాం. సమాజానికి పనికొచ్చే పని, సొంత లాభం కొంత మాని నేను నాకున్న టైంలో, నాకున్న ఎనర్జీలో, నాకున్న డబ్బులో కొంత స్వార్థాన్ని త్యజించి 10 మంది కోసం ముందుకు వచ్చిన వాళ్ళు మీరందరూ సోషల్ లీడర్స్. ముందుగా చప్పట్లు కొట్టండి మీ అందరి గురించి. లేకపోతే ఎందుకు? ఎవరి షాపుల్లో వాళ్ళు కూర్చోవచ్చు, ఎవరింట్లో వాళ్ళు కూర్చోవచ్చు, ఎక్కడంటే వాళ్ళు ఉండొచ్చు. ఇంత మనం రావాల్సిన అవసరం ఉందా? దీనికి ఏమన్నా పెద్ద డబ్బు వచ్చి పేరు వచ్చి మన అందరినీ ఆహా ఓహో వాసవి క్లబ్ ప్రెసిడెంటు, ఈయన మెంబరు, సెక్రటరీ అనుకోరు కదా. ఎవరి కోసమో మనం బతకట్లేదు. ఫస్ట్ సోషల్ లీడర్లో నా కోసం నేను బతుకుతో నా చుట్టూ ఉన్న వాళ్ళని కొంచెమైనా ప్రభావితం చేయగలగటమే సోషల్ లీడర్షిప్, ఇంకేం కాదు. కొంచెమైనా, పెద్ద మనకి కోట్ల పనులు మనం చేయక్కల్లా. పాయింటర్ ఉందా? ఓకే. హౌ డు వి బికమ్ సోషల్ లీడర్స్? సోషల్ లీడర్స్ ఎలా అవుతామంటే ఇక్కడ 5 మార్గాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ కనెక్ట్, పక్క వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి కదా. సార్ మీ పేరేంటి సార్? శ్రీనివాస్ గారు. నేను ఇప్పుడు చేయగలిపి ఇంతో అడిగాడు కాబట్టి ఆయన శ్రీనివాస్ అన్నారు కదా. నేను నా జేబులో పెట్టి ఇటుపక్క తిరిగి నుంచున్నాను అనుకోండి, ఆయన తెలుస్తాడా? ఫస్ట్ స్టెప్ కనెక్టింగ్. 10 మంది కొత్త వ్యక్తులతో మనం ఇమడగలగాలి. ఏదైనా మనకు కొత్త స్టేజ్ ఉండకూడదు. మీరందరూ ఇక్కడ దాకా రానంతసేపు నాకు అపరిచితులు, ఇక్కడికి వచ్చాక ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరందరూ నాకు సుపరిచితులు అవ్వాలి. అంటే మీతో నేను ఇంటరాక్ట్ అయ్యే పదం కానీ, నేను మాట్లాడే స్వభావం కానీ, మీ అందరితో నేను ఎలా మనం ఇముడతాం అనే దాన్ని చూస్తే అరే భలే ఉందిరా శ్రీనివాస్ గారు అనుకోవాలి, ప్రదీప్ బాగా మాట్లాడుతున్నాడు రా, మనం ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకోవాలి. అలా అనుకోవడం ఫస్ట్ కనెక్షన్. అంటే ఎవరైనా కనిపిస్తే ఇందాక షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, లేకపోతే మనం నమస్కారం పెట్టడం కానీ, కార్డు ఎలా ఇవ్వాలని గంపనాగేశ్వర గారు చెప్పడం కానీ, ఇవన్నీ మనం మన గది తలుపులు లోపల నుంచి వేసుకుని, మన ఇంట్లో మీ పేరేంటమ్మా? శారద గారు వాళ్ళ ఇంట్లో గది లోపల తలుపు వేసుకున్నారు. ఎవ్వడు రాడు నన్ను పలకరించాడు, ఎవ్వడు రాడు నన్ను పలకరించాడు, ఎవ్వడు నన్ను పలకరించాడంటే వస్తారమ్మా ఎవరైనా? మనం తలుపు తీస్తే కనీసం మన ఇంట్లో వాళ్ళు పలకరిస్తారు. మనం ఇంటి ముఖద్వారం తెరిస్తే పక్కింటి వాడో ఎదుంటి వాడో చూస్తూ అయినా పలకరిస్తాడు. లేకపోతే పాలవాడో కుర్రలవాడో ఏమ్మా బాగున్నావా అని అడుగుతారు కదా. మనం ఏం చేస్తామంటే మనం లోపల నుంచి లాక్ వేసుకుంటాం. మనకి ఎవడు తెలియదు, నేను ఇంతే, నాకేం సంబంధం లేదు, నేను ఇట్లాగే ఉంటా, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, అదేంటో తెలియదు, నా మెంటాలిటీ ఇంతే, ఎవడైనా నాతో అడ్జస్ట్ అవ్వాలి కానీ మనం అడ్జస్ట్ కాం, అయ్యామా ఎప్పుడైనా? అవం అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. ఫస్ట్ మనం చేయాల్సింది గది తలుపులు తీయాలి. అంటే మీ ఇంటి వాకిలి కాదు, మీ మనసు కవాటాలను తెరిచి ఎవరినైనా ఆహ్వానిస్తే లోపలికి కదా. ఒక చోట బ్రహ్మాండంగా చెప్తాను అనమాట. ఎలా అంటే నా మనసు పాలలాంటిది, నా మనసు పాలలాంటిది. అవతల వాళ్ళు నీళ్ళలో వస్తే నేను కూడా కరిగిపోయి స్వభావాన్ని పలచం చేసుకుంటాను. అవతల వాళ్ళు పెరుగులో వస్తే నా స్వభావాన్నే మార్చి నేను పెరుగునవుతాను. అవతల వాళ్ళు పంచదారలో వస్తే నేను కూడా తీపిని పంచుతాను. కానీ అవతల వాళ్ళు ఉప్పులో వస్తే నా మనసు విరిగిపోయి నేను పాడైపోతాను అంటనమాట. అంతే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మన మనసు ఎప్పుడు అంత స్వచ్ఛంగా పెట్టుకుంటే అవతల వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కనెక్షన్ ఈజ్ ద కీ ఫర్ లీడర్షిప్. 10 మంది కనెక్ట్ అవ్వాలి. ఇక్కడున్న వాళ్ళలో 100 మందిలో నాకు నా ఎలక్షన్లో ఉంచున్నాను అనుకోండి, సగం మంది ఓటేయచ్చు, సగం మంది ఓటేయకపోవచ్చు. ఎప్పటిదాకా? ఎలక్షన్ దాకా. ఎలక్షన్ అయ్యాక ప్రతి వాళ్ళు నాకు సమానమే అనుకోపోతే మనం కలవలేము అక్కడి నుంచి. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ లీడర్షిప్ కనెక్టింగ్. సెకండ్ స్టెప్ షేరింగ్. ఏం షేర్ చేస్తాం మనం? మన నాలెడ్జ్ని షేర్ చేస్తాం, మనం మనకున్న పొజిషన్ని షేర్ చేయొచ్చు. ఓ టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే మీరు తిన్నారా సార్ అని అడిగి చిన్నపాటి కదా, మనం ఏం చేయక్కర్లే, మనకున్న ప్రతిదీ షేర్ చేయొచ్చు. అంటే మనకి ఏదో ఒక్కసారి పొజిషన్ వచ్చేసింది, నేను ప్రెసిడెంటు, నా వల్లే నువ్వు అవ్వాలి, నేను సెక్రటరీ. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ముగ్గురు కదా, అందరూ ఓకే వాట్ ఎవర్ ఇస్ గవర్నర్స్, డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరు నేనే అబౌవ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ నేను ఆల్రెడీ పాస్ట్ ప్రెసిడెంట్, నీకు తెలియదా అని ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడికి వెళ్ళినా అనుకోండి,
ఏమవుతాయి? తగ్గిపోతూ ఉంటాయి. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ సాల్వ్. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ ప్రాబ్లమ్ని మనం చూపించకూడదు, సొల్యూషన్ మాత్రమే మనం చూపించాలి కదా. ప్రతిదానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒక కుర్చీ ఇక్కడ ఉంది, ఆ కుర్చీ లాగుతున్నా రావట్లా, లాగుతున్నా రావట్లా, లాగుతున్నా రావట్లా, నాతో రావట్లేదు నేనేం చేయాలి అనకూడదు. కింద కొంగి చూస్తే ఆ కుర్చీని తాడుతో కట్టేసి ఉండొచ్చు, మేకులేసి కొట్టేసి ఉండొచ్చు, లేకపోతే మీరంటే ఇష్టం లేని నా అలాంటి వాడు కాలు అడ్డం పెట్టి ఉండొచ్చు కదా. ఎందుకంటే యూ నీడ్ టు గో టు ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎవరైనా ప్రాబ్లంతో వస్తే మన దగ్గర నుంచి సొల్యూషన్తో బయటికి వెళ్ళాలి. అప్పుడు మన మీద విశ్వాసం ఉంటుందా, ఈయన దగ్గరికి ఒక సమస్యతో వెళ్తే ఈయన సొల్యూషన్తో బయటకు వస్తుంది అని. సూపర్ మార్కెట్కి మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ లేవండి అని అన్నాడు కదా వాడు, ప్రతిదీ ఎక్కడ ఉంటుంది. మీరు ఆన్లైన్కి వెళ్ళి అమెజాన్కి వెళ్ళి కొత్తిమీర కట్ట కావాలన్నా ఉంటుంది, 10 కోట్ల రూపాయల వజ్రపు ఉంగరం కావాలన్నా కానీ కూడా మన దగ్గర ఉంటుంది కదా. అలా మనం సూపర్ సొల్యూషన్ సెంట్రిక్ స్టోర్ లాగా మనకి మనం తయారు చేసుకోవాలి. అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి ఏ మార్గాలు ఉన్నాయి, ఏ సొల్యూషన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయా 3 ఉన్నాయా, ఇందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఉత్తమం అని మనం 5 నిమిషాలు ఆలోచిస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. సో ఫస్ట్ కనెక్షను, సెకండ్ షేరింగు, థర్డ్ సాల్వింగు, ఫోర్త్ది ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే డిఫరెంట్గా ఆలోచించడం. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తామంటే పుస్తకాలు తెరిచి లాస్ట్ ఇయర్ గవర్నర్ ఏం చేశాడు, మనకి ఎందుకు రాబోయే రిస్క్ పని అంతే. ఆగస్టు 15 స్కూల్లో జెండా వందనం, పక్క స్కూల్ కూడా వెళ్ళాం, అదే స్కూల్లో అదే 15 అదే జెండా వందనం చేయాల్సింది. అక్టోబర్ 2 అనాథాశ్రమంలో 12 అరటిపండ్లు 36 ఆరెంజెస్ పంచాము. నేను ఎందుకు 13 అరటిపండ్లు పంచాలి, నేను 12 పంచుతాను. వాడు అలా చేశాడు, నేను ఇదే చేస్తాను అని అనుకుంటాం. మనం అందరం బాగానే ఉంటాం. ఆర్డినరీ మెంబర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి. ఎందుకు నేను 2 గంటలు వాసవి క్లిప్కి రావాలి? నా షాప్లో నేను ఉండలేనా? నా వ్యాపారం నేను చేసుకోలేనా? నా భార్యా పిల్లలతో నేను సినిమాకి పోలేనా? నేను ఎందుకు వచ్చి ఇక్కడ శుద్ధి భరించాలని మీ మెంబర్లు చచ్చిపోతున్నారు. కేవలం మీ మొహమాటానికి వస్తున్నారు. బాగుండదు, అన్నేమనుకుంటాడో, బాబాయ్ ఏమనుకుంటాడో, పక్కింటోడు ఏమనుకుంటాడో, రోజు ముఖం చూసుకోవాలి, బాగుండదు, శారద గారు మా పిన్ని బాగాలేకపోతే ఆవిడ బాధపడుతుంది అని వస్తున్నారు. ఎవడు మీ గురించి రావట్లా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది ఫ్యాక్టు. ఎందుకంటే వైవిధ్యమే లేదు, కొత్తదనమే లేదు. రోజు వంకాయ కూర మీ మిస్సెస్ వండి పెడితే తింటారా? బ్రహ్మాండం కొడతారు ఆవిడ. గుత్తి వంకాయ కూర ప్రతిరోజు పెళ్ళైనప్పటి నుంచి వండుతున్నారు, అద్భుతం. తింటామా? తినాం. ఎలర్జీ అయిపోతుంది. కరెక్ట్. చాలామందికి వైఫ్ ఫేజే ఎలర్జీ అయిపోయింది, ఇంకా వంకాయ కూర అంటారు అక్కడ తగ్గ. చూసి మీకు కాదులేండి సార్, మీ పాప మీకు ఆప్షన్ లేదు, ఆవిడ ఊరుకుంటారా సార్? నేను సరదాగా చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా దయచేసి మనం ద మోస్ట్ డిఫికల్ట్ ఫర్ ఎ ట్రైనర్ ఏంటంటే పోస్ట్ లంచ్లో ఈ టైం లోపల హ్యాండిల్ చేయటం. అంత ముందర పైగా ఇంకా డిఫికల్ట్. గంపా నాగేశ్వరరావు గారు లాంటి వాడు నవ్వుతో అన్నీ చెప్పేసిన తర్వాత నేను వచ్చి ఇంకా చెప్పాలంటే సీరియస్గా ఇప్పుడు నాయకులు క్రమశిక్షణ అని మాట్లాడుతుంటారా? మీరు వినరు కాబట్టి సరదాగా మాట్లాడుతారు. సో ఇన్నోవేషన్ అంటే ఏంటంటే చేస్తున్న పనిని విభిన్నంగా చేయటం. మెంబర్స్కి ఏం వస్తుంది ఇందులో, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ? 6ంటికి రండి, 6ంటికి రండి, 6ంటికి రండి అని మనం అందరం అంటూ ఉంటాం కదా. ఎవరైతే 6ంటికి వస్తారో ఆ 10 మందిలో ఒక్కరికి ఫ్యామిలీకి రేపు రిలీజ్ కాబోయే సినిమాకి ముందరే మేము టికెట్లు బుక్ చేసిస్తున్నాం అన్నారు అనుకోండి, అందరూ వస్తారు కదా. అంటే నేను చెప్పేది ఒక సినిమాని కాదు, ఏదైనా, లేదా ఒక మంచి పెన్ ఇస్తాం, ఒక గిఫ్ట్ ఇస్తాం, ఎవరెవరు వస్తారో వాళ్ళ లాటరీ తీస్తాం, వాళ్ళే రేపు పొద్దున్న చైర్ చేస్తారు ఈ మీటింగ్. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళతో చైర్, నేను కాదు, ఎవరు వస్తే వాళ్ళతో చైర్ చేయిస్తా మీటింగ్ అని ఏదన్నా ఒకటి పెట్టారనుకోండి, సూపర్ ఉంటుంది ఇక్కడ కదా. ఏమండి వచ్చేస్తారు, మరి ఎందుకు రారండి? రావాలి కదా. రాకూడదని అనుకుంటే మనం చేయాలి, రావాలనుకున్నప్పుడు ఫుడ్ అరేంజ్మెంట్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ మన కమ్యూనికేషన్లో స్పష్టత ఉండాలి. మనం ఏం చేయదలుచుకున్నామో ఆ కమ్యూనికేషన్లో స్పష్టత ఉండాలి. ఉదాహరణకి నేను చెప్తా, మీ పేరేంటండి? సత్యనారాయణ గారు నేను ఇద్దరు కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాం. ఏ సినిమాకి వెళ్దాం అంటే నేను ప్రేమం సినిమాకి వెళ్దామని ఇద్దరిని డిసైడ్ చేసాం. ఏ షోకి వెళ్దాం? ఫస్ట్ షోకి వెళ్దాం. సార్ ఎవరు కొంటారు టికెట్లు? సత్యనారాయణ గారు నేను కొంటాను సార్ అన్నాడు. సరే ఎక్కడి నుంచి ఉంటారు? నేను పాప్కార్న్ స్టాల్ దగ్గర నుంచి ఉంటాను. 6 అయింది, నేను పాప్కార్న్ స్టాల్ దగ్గర నుంచున్నా. నేను ఫోన్ చేస్తున్నా, సత్యనారాయణ గారు ఎక్కడున్నారు? సార్ మీరు ఎక్కడున్నారు సార్? సినిమా మొదలవుతుంది. నేను థియేటర్లో ఉన్నా. నేను కూడా థియేటర్లో ఉన్నా సార్, మీరు ఎక్కడున్నారు? నేను పాప్కార్న్ స్టాల్ దగ్గర ఉన్నా. నేను కూడా పాప్కార్న్ స్టాల్ దగ్గర ఉన్నారు. ఏ సినిమానైనా ప్రేమం సార్. అరే నేను ప్రేమంలో ఉన్నా. నేనేమో జీవికేలో థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నా, ఆయన ఐమాక్స్లో వెయిట్ చేస్తున్నాడు. 90%
మన భావాలు మనం అవతల వాడికి అర్థమవుతాయి అనుకుని మనసులో దాచుకుని గొంతు గుడి మెట్టు దాటి బయటికి రావు. అవతల వాడు ఎలా అర్థం చేసుకుంటాడు మిమ్మల్ని కదా? ఎలా అర్థం చేసుకుంటాడు మిమ్మల్ని? అర్థం చేసుకోవాలంటే నా మనసులో ఉన్న భావం నా మెదడు నుంచి నా నోరు ద్వారా బయటకు వచ్చి మీ మెదడు నుంచి మీ మనసులోకి అదే అర్థంతో వెళ్ళటం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంటే లెక్క ఏంటంటే ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. అంటే నేను చెప్పదలుచుకుంది స్పష్టంగా మీకు చెప్పగలిగానా లేదా అన్నదే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అది రాతలో అయినా మాటలో అయినా. నేనేమి చేయకుండా మిమ్మల్ని అడుగుతాం, మనం ఓ పెళ్ళికి వెళ్తాం కదండి, అక్కడ ఉంటాడు మన హోస్ట్, ఎక్కడో కన్యాదాత ఆయన, మనం ఇక్కడ ఉంటాం, ఇక్కడి నుంచి ఇట్లా చెప్తాం, వెళ్తున్నా అని చెప్తాం, ఆయనతో మాట్లాడు, ఆయన అక్కడి నుంచి భోజనం చేశారా అని అడుగుతాం, మనం చేసామంటాం, బాగుందంటాం, వెరీ గుడ్, థ్యాంక్ యూ అంటాడు, వెరీ గుడ్ అని వస్తాం. కమ్యూనికేషనే కదా. ఏది చెప్పదలుచుకున్నా స్పష్టంగా, అది మాట అయినా రాత అయినా ఆంగికాభినయం అయినా సమ్టైమ్స్ నిశ్శబ్దం అయినా సరే కదా, దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అది మీ ఆవిడతో, ఆవిడ నిశ్శబ్దంగా ఉంటే చచ్చినట్టు దగ్గరికి వెళ్ళాల్సింది ఎవడైనా, ఎంత గొప్ప మహారాజైనా సరే. భార్య నిశ్శబ్దంగా ఉందనుకోండి, ఏంటి ఏమైంది అని వెళ్ళాల్సిందే కదా. అది కూడా కమ్యూనికేషన్ మరి, అవునా కదా? ఇప్పుడు మనకు అంత పెద్ద రామాయణంలో దశరథుడు కైకేయికి కోపం వచ్చిందని ఎట్టా చూశాడు? నిశ్శబ్దంతో కింద పడుకుంది, అవునా కదా? వెళ్ళాడు, అమ్మో రాణిగారి కోపం వచ్చిందని బతిమాలుకున్నాడు. ఏం కావాలి బుజ్జి అన్నాడు, 2 వారాలంది కొంప ముంచింది, అవునా కదా? కమ్యూనికేషన్ అదేనమ్మా. సో నేనేం చెప్తానంటే మన కమ్యూనికేషన్ ఎంత బాగా ఉండాలంటే ఇన్నోవేటివ్గా ఉండాలి, కొత్త రకంగా ఉండాలి. ఎలా ఉండాలంటే విభిన్నంగా అనిపించాలి. ఎవ్రీ టైం అది కొత్త రకంగా. నా చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చి, చిన్నప్పుడు అంటే 20-30 ఏళ్ల క్రితం, గాడి బులారీ ఓన్ బజాజ్ స్కూటర్ ఇన్ జస్ట్ 999 రూపీస్ అని ఇచ్చాడు. ఆ రోజుల్లో 10,000 ఉన్న బజాజ్ స్కూటరు 999 రూపాయలకి ఎలా వస్తోంది అని చిన్న ఆస్ట్రిక్ పెట్టాడు. కింద చూస్తే ఈజీ ఇన్స్టాల్మెంట్స్ అని రాశాడు, అవునా కదా? మనకు ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, ఆ అడ్వర్టైజ్మెంట్తో మనం మనసు ఉప్పొంగిపోయి లోపలికి వస్తాం, అరే ఏంట్రా ఇది అని చూస్తాం. కొన్ని చూస్తే అసలు చదవబుద్ధి కాదు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. రిలయన్స్ వాడు ఏదో అంటాడు, మనం చదవం, కానీ ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఉంది, దాన్ని మనం చదువుతాం. మీరు ప్రతి సెకండ్ కూడా ఉత్తేజంగా, ఉద్వేగంగా, ఆనందంగా ఉండేది రైట్ సైడ్ బ్రెయిన్. అది క్రియేటివ్ బ్రెయిన్ అనమాట. ఉదాహరణకి నేను చెప్తా, మీరందరు ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు అనుకుందాం, అందరు ఎల్కేజీ పిల్లలు. ఎస్ సార్, ఓకే. నేను గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అంట, మీరేమనాలి? సార్ అంటారు కదా, వెరీ గుడ్. షాల్ ఐ స్టార్ట్ ది లెసన్? వెరీ గుడ్. ఏ ఫార్, అర్రర్ర ఎవ్వరు మర్చిపోలే, సూపర్ స్టూడెంట్స్ రియల్లీ. బి ఫార్ బాయ్, సి ఫార్ క్యాట్, డి ఫార్, ఈ ఫార్, ఎఫ్ ఫార్ ఫాక్స్, జీ ఫార్ గన్, హెచ్ ఫార్ ఎన్, ఐ ఫార్ ఇంక్ పాట్. ఎంతకాలం చెప్తారు క్రియేటివిటీ అని చెప్తుంటే నేను? ఏ యాపిల్, బి ఫార్ బాయ్, ఫార్ క్యాట్. మీరు యాపిల్ అన్నారు కదా, నేను చెప్తా. ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బలే యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ దోర యాపిల్, ఈ ఫర్ ఎవరిది యాపిల్, ఎఫ్ ఫర్ ఫ్రీగా వచ్చిన యాపిల్, జీ ఫర్ గమ్మత్తైన యాపిల్, హెచ్ ఫర్ హమారా యాపిల్, ఐ ఫర్ ఇంద తీసుకో యాపిల్, జే ఫర్ జివ్వకో యాపిల్, కే ఫర్ కత్తి లాంటి యాపిల్, ఎల్ ఫర్ లవ్లీ యాపిల్, ఎం ఫర్ మధురమైన యాపిల్, ఎన్ ఫర్ నీకోసం యాపిల్, ఓ ఫర్ ఒకే ఒక్క యాపిల్, పి ఫర్ పసందైన యాపిల్, క్యూ ఫర్ క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయనైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వారేవా యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ జర తినమ్మ యాపిల్ కదా. మన మనసు ఎప్పుడూ కూడా కొత్తదనం వైపు ఆలోచించాలి. ఏ ఫర్ యాపిల్ అంటే ఎందుకు యాపిల్ పండు, ఎందుకు యాపిల్ కంప్యూటర్ కాకూడదు, ఎందుకు ఐఫోన్ కాకూడదు అని ఆలోచిస్తే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, మన ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. ఏ ఫర్ అమితాబ్ బచ్చన్, బి ఫర్ భూమిక, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుబాటు రాణా అని కూడా చెప్పచ్చు కదా. ఎలాగైనా చెప్పాలి. అంటే మనం రాసేటప్పుడు మన కమ్యూనికేషన్లో కానీ, మనం 10 మందిని కనెక్ట్ అయ్యే విధానంలో కానీ కొత్తదనం లేకపోతే ఎవడు రాడు. ఒకటే సినిమా, ప్రతి సినిమాలో ఒకటే హీరోయిన్ ఇద్దరు మొత్తం ముందు కొట్టుకుంటారు, ఇంటర్వెల్కి వాళ్ళు కలిసిపోతారు, ఇంటర్వెల్ తర్వాత విలన్ వచ్చి వాళ్ళని విడదీస్తాడు, చివరికి వాళ్ళు ఎలా కలుస్తారు అనేది కథ. కానీ ప్రతి కథ విభిన్నంగా చెప్తాడా లేదా? అలా ప్రతి జనరల్ బాడీ మీటింగు, ప్రతి మీటింగు, మనం చేసే ప్రతి కాన్ఫరెన్సు, ప్రతిదీ కూడా విభిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు జనం మన దగ్గరికి వస్తారు. లేకపోతే మురుగు పాత వాసన కొడుతూ ఉంటుంది.
అవునా కదా? సో కనెక్ట్, షేర్, సాల్వ్, ఇన్నోవేట్. ఇన్నోవేట్ అంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం? మనం మేస్త్రి దగ్గరికి వెళ్ళాం, ఆర్కిటెక్ట్ దగ్గరికి, ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? మీ ఇంటి స్థలం 400 గజాలు ఉంది, మీకు ఏమేం కావాలి, ఫస్ట్ ఫ్లోర్లో ఏం కావాలి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏం కావాలి, పైన ఏం కావాలి, కింద ఏం కావాలి, ఇవన్నీ మొత్తం మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ బ్లూ ప్రింట్ వేసిస్తాడు కదా. ఆ బ్లూ ప్రింట్లు మనం ఏం చేస్తాం? ఏమీ చదువుకొని ఒక మేస్త్రి దగ్గర తీసుకెళ్తాం. వాడు 3rd క్లాస్ కూడా చదవడు, 4th క్లాస్ కూడా చదవడు మేస్త్రి. వాడి దగ్గర తీసుకెళ్తే ఆర్కిటెక్ట్ గీసిచ్చిన బ్లూ ప్రింట్ మేస్త్రి యథాతథంగా కట్టి చూపిస్తాడు. మీ ఎడం వైపు బ్రెయిను మేస్త్రి, అది మామూలుగా అవతల వాడు చెప్పిన ఆలోచనల్ని మనం పదే పదే చేస్తున్న పనులని చేసే బ్రెయిను. మీ కుడివైపు బ్రెయిన్ ఆర్కిటెక్టు, అది బ్లూ ప్రింటు, భవిష్యత్తు, కొత్త రకమైన ప్రణాళిక, ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. మనం మేస్త్రీలు నమ్మద్దు, ఆర్కిటెక్ట్లను నమ్ముదాం, జీవితంలో పైకొద్దాం. ఓ సారీ, ఐ విల్ జస్ట్ డూ దట్. సోషల్ లీడర్షిప్ అంటే ఏంటంటే మీన్స్ టు డివోట్ వన్స్ లైఫ్ టు అండ్ టాలెంట్ టు ఇంప్రూవింగ్ సొసైటీ రిగార్డ్లెస్ ఆఫ్ సోషల్ స్టాండింగ్, వెల్త్ ఆర్ ప్రివిలేజ్. మనం అందరం కూడా ఏమనుకున్నాం అంటే, ఇట్లా ఓత్ తీసుకుంటారు, రేపు మీరు డిస్ట్రిక్ట్ గవర్నరా, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, ఆ డిస్ట్రిక్ట్ ట్రెజరర్, ఐ డూ సోలమన్లీ ప్రామిస్ దట్ ఐ షల్ టేక్ ది కమిట్మెంట్ అని చెప్పి మీరు ఓత్ తీసుకుంటారు. ఆ తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేయండి. అంటే చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాం అంటే ఏంటంటే, నేను నా జీవితంలో 1 సంవత్సరం పాటు అంకిత భావంతో, చిత్తశుద్ధితో, పరోపకారాపేక్ష లేకుండా నేను 1 ఏడాది పాటు నా సంస్థ అయిన వాసవి క్లబ్కి నేను నా దీక్షతలని అంకితం చేస్తున్నానని మనం ఓటు తీసుకుంటున్నాం అనమాట. అలా ఓటు తీసుకున్నప్పుడు సొంత లాభం కొంత మానటమే మనం చేయాల్సిన విషయం. సోషల్ లీడర్స్ సర్వ్ అండ్ బ్లెస్ అదర్స్. మామూలుగా పొలిటికల్ లీడర్స్ అంటే వాళ్ళు ఫలితాన్ని ఆశించేస్తారు. మనం ఏ రకమైన ఫలితాన్ని ఆశించాం కదా. సమాజ హితు ఏ వ్యక్తులు ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నవాళ్ళు. ఓ పిల్లాడు ఆకాశంలో బయట పడుకుని, మామూలుగా మంచం కింద ఆరుబయట పడుకుని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతున్నట్ట. కొంతసేపు నక్షత్రాలు లెక్క తేలలేదు, కానీ వీడి మైండ్లో ఒక డౌట్ వచ్చింది. అరే, మామూలుగా పెళ్ళికి పందిరేస్తే 4 స్తంభాలు ఉంటాయి కదా, గుంజలు ఉంటాయి కదా, కర్రలు ఉంటాయి కదా, మరి ఇంత పెద్ద ఆకాశానికి స్తంభాలు లేవు, గుంజలు లేవు, కర్ర లేదు, ఆకాశం పడిపోతే? పరిగెత్తుకుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. లోపల టీవీ చూస్తున్నాడు. నాన్న నీకు తెలియదు నాన్న, ఆకాశానికి గుంజలు లేవు నాన్న, ఆకాశం పడుతోంది, మనందరం చచ్చిపోతున్నామని. తండ్రి వినిపించుకోలే, పోరా పో అని కసిరేశాడు. పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ వంట చేస్తూ ఉంది అక్కడ. అమ్మ నీకు తెలియదా అమ్మ, ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశం పడిపోబోతోంది అన్నాడు. తల్లి కూడా పట్టించుకోలే. అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక వీళ్ళందరూ నమ్మే ఒక స్వామీజీ ఊరు బయట ఉంటాడు. వీడు పరిగెత్తుకుంటూ ఊరు బయటికి వెళ్ళాడు. స్వామీజీ అందరికీ మంచి చెప్తారు, మీకు ఇంత చిన్న విషయం తెలీదా, ఆకాశానికి స్తంభాలు లేవు, ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశం పడుతోంది, మీరందరూ ఏం చేస్తారు, దాన్ని ఎలా కాపాడాలి అని చెప్పి అన్నాడు అన్నమాట. అనగానే ఆ స్వామీజీ అన్నాడు, నేను ఒక చిన్న పని చెప్తానైనా, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురా, నీకు తెలుస్తుంది అన్నాడు. ప్రతి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఒక 10 ఇల్లు తీసుకో, ప్రతి వాడి ఇంటి ముందుకు వెళ్ళి ఆ ఇంటి ఇల్లాల్ని నానా తిడుతూ నువ్వు అన్నం పెట్టమని అడుగు అన్నాడు. వీడు చిన్నోడు కదా, వీడు అడిగాడు, స్వామి తిడితే ఎవరైనా అన్నం పెడతారా అని అడిగాడు. పెట్టరు కదా, నువ్వు వెళ్ళి చూడు ఏమవుతుందో అన్నాడు. వీడు వెళ్ళాడు. ప్రతి ఇంటి ముందు నుంచి ఆ ఇంటి ఇల్లాల్ని నువ్వు తింటే సరిపోతుందా, నీ మొగుడు తింటే సరిపోతుందా, నీ బిడ్డలు తింటే సరిపోతుందా, నేను తిన్నానో లేదో చూడక్కర్లేదా అని తిట్టడం మొదలెట్టాడు. 9 మంది వాడిని తిట్టి కొట్టి వెళ్ళిపోయారు. 10వ ఇంట్లో శారద గారు లాంటి ఒకడు బయటకు వచ్చి, నాయన చూసుకోలేదు, ఎంత ఆకలి మీద ఉన్నావు ఏంటో, నా వల్ల తప్పైపోయిందని వేడివేడి అన్నం వండించింది. వీడి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామి 9 ఇళ్లలో ఉన్న ఆంటీలు అమ్మలు నన్ను తిట్టి కొట్టి పంపించేస్తే 10వ ఇల్లాలు ఎందుకు నాకు భోజనం పెట్టింది స్వామి అన్నాడు. అది ఆవిడ వ్యక్తిత్వం నాయన, అలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే ఆకాశానికి పందిర్ లాంటి గుంజల్ లాంటి వాళ్ళు, అలా వాళ్ళు ఉన్నంతకాలం ఆకాశం పడదు నాయన అని చెప్పింది. 1 సెకండ్ ఆలోచించండి. లయన్స్లు, రోటరీలు, వాసవీలు, జేసీసు ఇలాంటి సంస్థలు లేకపోతే ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు, ఎవరు సమాజానికి హితం చేస్తున్నారు చెప్పండి. 1 సెకండ్ ఆలోచించండి. టేక్ ప్రైడ్ ఇన్ దట్. ఒక గర్వంగా ఫీల్ అవ్వండి, నా వాసవి మెంబర్ని, నేను లయన్స్ మెంబర్ని, నేను జేసీస్ మెంబర్ని, నేను రోటరీ మెంబర్ని. ఒక గర్వంగా మనం ఫీల్ అయిన రోజున మన సోషల్ లీడర్షిప్, మనం కూడా లీడర్స్గా. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు వీళ్ళే కాదు లీడర్స్, మనం లీడర్స్.
కదా. ఒక ఎమ్మెల్యే తన సంస్థానాన్ని ఎలా చూసుకుంటాడో తన నియోజకవర్గాన్ని, మనం కూడా కొన్ని గ్రామాలని దత్తత తీసుకుంటున్నాం, కొన్ని మంచి పనులు చేస్తున్నాం, కొంతమందికి ఆదర్శభావంగా మనం ఉంటున్నాం. సో అదే చెప్తున్నాం, విల్ సర్వ్ అండ్ బ్లెస్ అదర్స్. మనం మిగతా వాళ్ళని ఆశీర్వదిస్తాం. దే క్రియేట్ బ్యూటీ ఇన్ ద వరల్డ్, లివ్ ద విజన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్, బ్రాడెన్ అవర్ పాసిబిలిటీస్ అండ్ డీపెన్ అవర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. దే ప్రొటెక్ట్ ఫ్రీడమ్, స్వేచ్ఛని మనం కాపాడుతాం. ప్రిజర్వ్ పీస్, శాంతిని మనం కాపాడుతాం. అండ్ ఎన్ష్యూర్ ప్రాస్పరిటీ, ప్రగతిని, మన సౌభాగ్యాన్ని మనం కాపాడుకుంటాం. ఫర్ యాజ్ మెనీ పీపుల్ as పాసిబుల్. మనం అందరం ఆకాశానికి పొంది గుంజల్ లాంటి వాళ్ళం. మనం అంత గ్రేట్ కదా, మనం లేకపోతే ఎలా ఉంటుంది. బట్ లీడర్షిప్ని ఎలా బిల్డ్ చేయాలి అని మనం ఆలోచిస్తే ఫస్ట్ మెంబర్షిప్ తీసుకోవాలి కదా. అందరూ కొత్త మెంబర్స్ తీసుకోవడం, కొత్త మెంబర్షిప్లు పెంచడం, మనం తీసుకున్న మెంబర్సు. నేను ఒక సంస్థ జేసీఐ ఇందాక గంపనాగేశ్వరరావు గారు చెప్పారు కదా, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, జేసీస్ అంటారు. 1984 జూన్ 22వ తారీఖు నేను అందులో జాయిన్ అయ్యాను. ఇవాళకి 32 ఏళ్ళు దాటిపోయినాయి, 33వ సంవత్సరం. అయినా సరే నేను వేరే మెంబర్షిప్ ఏదైతే తీసుకోలే. నా టైం అంతా జేసీస్ కోసమే నేను స్పెండ్ చేస్తాను. అంటే నేను మెంబర్, ఐఎమ్ ఎ ప్రౌడ్ మెంబర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఐ టేక్ ప్రివిలేజ్ ఇన్ దట్. నేను ఏ రోజు పదవి ఆశించాల, ఉట్టి ట్రైనింగ్లో నేను పైకి వెళ్ళాను తప్ప నేను పదవి ఆశించకుండా నేను సేవ మాత్రం చేస్తా. నా వృత్తి యాక్ట్ చేయటం, సినిమాలు తీయటం, నా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయటం, ఇదంతా నా వృత్తి. నా ప్రవృత్తి, నాకున్న టైంలో నేను ఫ్యామిలీ పిల్లలతో నేను హాయిగా స్పెండ్ చేస్తాను. మిగిలిన టైం మొత్తం ఉట్టి ఆర్గనైజేషన్ కోసమే నేను ఖర్చు పెడతాను. ఐఎమ్ ఏ మెంబర్షిప్. దెన్ ఫెలోషిప్. నా గంపనాగేశ్వరరావు ఎలా తెలుసు, సత్యనారాయణ గారు ఎలా తెలుస్తారు, ఆ వారు ఎట్లా తెలుస్తారు, వీళ్ళు ఎలా తెలుస్తారు, మన అందరం ఒకరికొకళ్ళు ఎలా పరిచయం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎలా పరిచయం, అది ఫెలోషిప్. అంటే ఒకరితో ఒకరికి పరిచయం అవటం. దెన్ స్కాలర్షిప్, జ్ఞానం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీకు జ్ఞానం వస్తుందా లేదా? గంపనాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అలాగే మీరు మీ వ్యాపారం గురించి మీరు ఏదైనా ఎవరైనా సబ్మడి వెరీ ఫేమస్ ఇన్ అల్యూమినియం ఇండస్ట్రీ అనుకోండి, లేకపోతే పబ్బా గారు ఒక పవర్ ప్లాంట్ అనుకోండి, లేకపోతే గంపనాగేశ్వరరావు గారు ఒక ఎల్ఐసి అనుకోండి. వాళ్ళతో మనం ప్రయాణం చేస్తున్నా, మాట్లాడుతున్నా, కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎప్పుడో మీరు ఏం చేస్తారు సార్, మీ ఇండస్ట్రీ ఏంటి, డాక్టర్ గారు ఎట్లా ఉంటారు రోగులు అంటే, మనం ఒకళ్ళు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాం ఇక్కడ కదా. ఎవరికి వాళ్ళ బావిలో కప్పల్లాగా మన జీవితం ఇది అనుకోవట్లా. మనం ఒక సోషల్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు వీఆర్ షేరింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్వైరింగ్ స్కాలర్షిప్. దెన్ రిలేషన్షిప్. ఎంత బ్యూటిఫుల్ చూడండి, ఒకరితో ఒకటి, మనిషితో మనిషి కలవడం అనేంత రిలేషన్షిప్ ఇంకేమన్నా ఉంటుందా? ఈరోజు సొంత అన్నదమ్ములు ఎక్కడుంటారో నాకు తెలియదు, నిజంగా చెప్తా. అంటే ఉంటారు బాగా మంచిగానే, మా 5 బ్రదర్స్ ఉంటాం, కానీ సొంత అన్నదమ్ముల్లాగా గంపనాగేశ్వరరావు లాంటి 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు నాకు. మా అన్న అని పిలిచేవాళ్ళు 100 మంది ఉంటారు. ఎక్కడుంటారు? ఒక సంస్థలోనే అది దొరుకుతుంది. ఆ ప్రేమ కానీ, ఆ సోదర భావం కానీ ఎక్కడ దొరుకుతుంది? ఒక సంస్థలో మనకు దొరుకుతుంది. దాని అన్నిటికంటే ముఖ్యమైనది లీడర్షిప్. ఈ లీడర్షిప్తో మీరు ప్రపంచాన్ని ఏదో ఉద్ధరిస్తున్నారని మీరు అనుకుంటే మీరు పప్పులో, కూరలో, సాంబార్లో కూడా కాలేసినట్టే. ఈ లీడర్షిప్లో ఎవ్వరిని ఉద్ధరించట్లా. నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తున్నాను నేను అనుకుంటే నేను పచ్చళ్ళలో కూడా కాలేసినట్టు, అడిషనల్గా పచ్చళ్ళలో కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అందరికంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ బెనిఫిట్ పొందేది నేనే, మీరు కారు. ఒకటి, నేను చెప్తున్నప్పుడు నా సబ్కాన్షియస్ మైండ్లో ఈ చెప్పడం కోసం నేను చదువుకుంటాను. 2, చెప్తున్నప్పుడు నా సబ్కాన్షియస్ మైండ్లో, నా మనసు అంతరాంతరాల్లో, యథా నువ్వు ఆ రోజు అన్ని కబుర్లు చెప్పావు, నువ్వేం చేస్తున్నావురా అని రేపు నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది. 2, 3వది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరందరూ మెచ్చుకుని ప్రదీప్ బ్రహ్మాండంగా చెప్పాడని చప్పట్లు కొడితే నేను విర్రవీగుతో చిరంజీవి కూడా ఈ పని చేయలేడు, ప్రదీప్ నువ్వు చేసావురా అని వచ్చు. 4వది, ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నువ్వు రాలేదు కానీ సరస్వతి చించేసా చెప్పుకోవచ్చు. అవునా కదా? ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారా? అలా ఈ ఆర్గనైజేషన్లో మెంబర్ అయినందువల్ల సమాజానికి సేవ చేస్తున్నారు. దేర్ విల్ బి ఏ డిఫరెన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. ఒక వాసవి క్లబ్లో మీలాంటి ప్రెసిడెంట్ చేసిన వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళికి, అసలు ఎవరూ లేకుండా మామూలుగా జరిగేవాడి పెళ్ళికి వాడు మనకంటే కోట్లు ఉండొచ్చు, కానీ చేసే పద్ధతిలో తేడా వస్తుంది, మాట్లాడే పద్ధతిలో తేడా వస్తుంది, మనం ఆచరించే విధానంలో తేడా వస్తుంది. అంటే ఇక్కడ నేర్చుకున్నది మనం చెత్త కుప్పలో పాడేం కదా, జీవితంలో పనికొస్తుంది. ఇది లీడర్షిప్. ఇదే లీడర్షిప్ మనకు కావాల్సింది. ఫస్ట్ మనం ఎదగాలి, మనం బాగుంటే. ఒక అక్షరమే కదా అని వదిలేలేం కదా. ఒక అక్షరం మరో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది. ఓ పదం మరో పదంతో కలిస్తే అది వాక్యం అవుతుంది. ఒక వాక్యం మరో వాక్యంతో కలిస్తే అది ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఓ పారాగ్రాఫ్ మరికొన్ని పారాగ్రాఫ్తో కలిస్తే అది ఒక చాప్టర్ అవుతుంది. ఓ చాప్టర్ మరికొన్ని చాప్టర్లతో కలిస్తే అది ఒక పుస్తకం అవుతుంది. 10 పుస్తకాలు కలిస్తే లైబ్రరీ అవుతుంది. 10 లైబ్రరీలు కలిస్తే సమాజాన్నే మార్చొచ్చు కదా. అంటే సమాజం మారడానికి ప్రధానమైనది ఏంటి? అక్షరం. నువ్వు మారితే ప్రపంచం మొత్తం మారుతుంది. అందుకే ఏం చెప్తారు? ద హోప్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ది సమ్ టోటల్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్ అంటాడు. సొసైటీ మొత్తానికి రేపు పొద్దున ఎంత బాగుండాలంటే మనం అందరం కలిస్తే అది సమ్ టోటల్ ఆఫ్ ది సొసైటీ అంటాడు.
ఎంత బాగా కలుస్తాను చూడండి, ఒక టీం వర్క్ కానీ మనం మాట్లాడబోతున్నాం ఇక్కడ. సో హూ ఈజ్ ఎ లీడర్ అంటే తనని తాను ఉద్ధరించుకునేవాడు లీడర్. ఐఎమ్ లీడింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ నాట్ లీడింగ్ అదర్స్. ఫస్ట్ నన్ను నేను ఒక సన్మార్గం పెట్టుకుంటా. ఎందుకంటే నా జీవితం నా కంట్రోల్లో ఉండాలి అంటే నాకు లీడర్షిప్ రావాలి. నేను 1981 నా ఫస్ట్ సినిమా హీరోగా యాక్ట్ చేసింది ముద్దమందారం. మీరు ఎంతమంది చూశారు చూడలేదు నాకు తెలియదు. అదే బ్యూటిఫుల్ పిక్చర్, అది లవ్ స్టోరీ. దాంట్లో ఏంటంటే నాకు యాక్ట్ చేసే ముందర హార్స్ రైడింగ్ నేర్చుకోమన్నారు. అప్పట్లో ఏంటంటే హీరో అంటే వాడు ఒక హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి, డైలాగ్ డెలివరీ నేర్చుకోవాలి. సో మెనీ కండిషన్స్ ఉండేవన్నమాట. ఇప్పట్లో అక్కల వాడు ఎవరికైనా మేనలుడు కావాలి, ఎవడి కొడుకైనా కావాలి, ఎవడు మనవడైనా కావాలి, అంతమించి ఇంకేం లేవు. ఈ పరంపరలో నేను ఒకసారి ఈ హార్స్ రైడింగ్ నేర్చుకుంటానికి వెళ్ళినప్పుడు అతను కోచ్, ఒక ముస్లిం కోచ్ ఉన్నాడు. ఆయన చెప్పాడు, సార్ ఇది గుర్రం అన్నాడు. నాకు తెలిసిలేవు, ఆయన గుర్రాన్ని చూపించి గుర్రం అంటే గుర్తుపట్టదు. లెఫ్ట్ లెగ్ ఆగితే లెఫ్ట్ సైడ్ పోతుంది అన్నాడు. ఓకే అన్న. రైట్ సైడ్ లాగితే రైట్ సైడ్ పోతుంది అన్న. ఓకే అన్న. 2 తాళ్ళు గట్టిగా లాక్కంటే ఆగిపోతుంది అన్నాడు. ఓకే అన్న. ఇంకా గట్టిగా లాక్కంటే అది 2 కాళ్ళ మీద లేస్తుంది అన్నాడు. ఓకే అన్న. అది ఇంకా పరిగెత్తాలంటే మీ 2 కాళ్ళతో దాన్ని డొక్కలో తనండి అన్నాడు. ఓకే అన్న. మీరు గుర్రం మీద చతికిలు పడి కూర్చోవద్దంటే మీ నడువులు ఇరుగుతాయి, కింద 2 ఇనప మీ షూస్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, దాన్ని నొక్కి పట్టి గాల్లో 1 ఇంచు పైన కూర్చుని ముందు కొంగి గుర్రాన్ని నడపాలి అన్నాడు. ఓకే అండి, ఇవన్నీ నాకు కొద్దిగా తెలుసు, నాకు తెలిసినవి ఏమన్నా. మీకు తెలియని ఒక విషయం చెప్తాను, అది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి అన్నాడు. చెప్పమన్నా. గుర్రం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ మీరు వెళ్ళకూడదండి, మీరు ఎక్కడ కావాలంటే గుర్రం అక్కడికి వెళ్ళాలండి అన్నాడు. కదా, ఎంత బ్యూటిఫుల్ కదా. జీవితం కూడా అంతే. మనం ఎక్కడికి కావాలంటే జీవితం అక్కడికి వెళ్ళాలి, కానీ మన జీవితం ఎక్కడికి ఇలా అనుకున్నా బాస్ అప్పుడే ఇట్టే కత్తి పతంగులు అయిపోయాను, నేను ఎగిరిపోయాను, గాలిపటాలు అనుకుంటాం మనం. మళ్ళీ ఎంతమంది రైల్వే బుకింగ్లో చేయబెట్టి ఏదో ఊరి టికెట్ ఇవ్వండి అంటావా? అనం కదా. ఫలానా ఊరికి, నాకు కర్నూలుకి ఏంటి, కడపకి ఏంటి, నిజామాబాద్కి ఏంటి, వరంగల్కి ఏంటి, రాజమండ్రికి ఏంటి, ఢిల్లీకి ఏంటి, చెన్నైకి ఏంటి అని మన దశ దిశ ఎలా తెలుసుకుని టికెట్ బుక్ చేస్తున్నామో, లైఫ్కి మీ దశ దిశ నేర్పించే పదం లీడర్షిప్. ఈ లీడర్షిప్ ఉంటేనే మీరు జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే మనం ఏమవుతాం, మిగతా వాళ్ళలాగా చక్కని కూర్చుంటాం. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, వాళ్ళు పుట్టంగానే వృద్ధులు, పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు. వాళ్ళు ఎందుకు లేదు, ఈడి పేరు పెట్టా, వాడి పేరు పెట్టా, వీడిట్టా వాడిట్టా, సమంత ఎవరితో తిరిగింది, నాగ చైతన్య ఎవరితో పోయాడు, పుకార్లు పకీర్లు అడుకుదిండని తప్ప వాళ్ళ జీవితంలో ఏం లేదు, నిబద్ధులు అంటాడు. అంటూ శ్రీశ్రీ 2వ సెంటెన్స్ ఏమంటాడంటే, మరి కొంతమంది యువకులు ముందు తరం దూతలు. ముందు తరం అంటే రేపటి తరం వాళ్ళు, భావన నవజీవన బృందావన నిర్మాతలు అంటారు. ఇక్కడ యువకులు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వయసు వచ్చిన వాళ్ళ అని కాదు, మనుషుల్లో కేటగిరీ చెప్తున్నాను. కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగటివ్ వైబ్రేషన్స్తో ఉంటారు. ఇక్కడ కూర్చున్న మనం అందరం పాజిటివ్గా ఉన్నాం కాబట్టి ఈ స్థితికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనం కదా. నెగటివ్గా ఉంటే ఏం ఆశక్లబ్రా, ఏముంది అక్కడ, పోయేది ఏముంది, తినేది ఏముంది, ఈ 2000 పెట్టుకుంటే వడ్డీ తిప్పితే ఇంకో 200 వస్తాయి కదా, నెల తిరిగితే అని అనుకుంటాం కదా. అనుకునే వాళ్ళు లేరా మన చుట్టూ ఉన్న సమాజంలో? ఉన్నారు లేదా? ఉంటారండి. ఇక్కడే ఉన్నారా? అయ్యో. సో ఏమా రారమ్మా, అలా అనుకున్న వాళ్ళు ఎందుకు వస్తారు? నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాశానికి గుంజలు మాత్రమే వచ్చారు నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో 100% స్థితికి రారు. ఏమండి అంత ఆశామేషే 1 సంవత్సరం ఏ సంస్థకైనా ప్రెసిడెంట్ చేయడం, దున్నపోతే వద్దుంది కదా ప్రెసిడెంట్ చేస్తావా అంటే. మనకు అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? చాలా కష్టమైన విషయం. టైము, ఎనర్జీ, మనీ. ఇంట్లో వాడు తిట్టేవాడు, నీకెందుకురా నీ మొహం, ఇంట్లో చూడు మా నాన్న నన్ను పట్టించుకోవటం అనేవాడు, నన్ను ఎప్పుడైనా సినిమా తీసుకెళ్ళావు, లేదా వేసవి క్లబ్ అంటే మీటింగ్కి వెళ్ళని తెప్పి పొడిచే మొగుళ్ళు పెళ్ళాలు ఎంతమంది ఉన్నారు? అవునా కాదు చెప్పండి. ఏమండి సీతారాములు అంటే ఒక సీత 2 రాములు ఉన్నారని కాదండి. ఇక్కడ మీరు ఆయన పెళ్ళాం ఒకళ్ళే కదా అంటారు, మీకు ఎంతమంది ఉన్నారు నాకైతే తెలుస్తుందండి. చెప్పండి. అది జనరల్గా చెప్పా. ఇక్కడ పెళ్ళాలంటే ఒక్కొక్కడికి ఉన్న అందరూ పెళ్ళాలని తప్ప ఒకడికే ఇంతమంది పెళ్ళాలని నేను అన్నానా? అనలేదు కదండి. సరదాగా అంటున్నారండి పాప ఆయన. సో ఈ లీడర్షిప్లో పరంపర ఏంటంటే వీఆర్ ది బెస్ట్ బెనిఫిషరీస్. మనం ఎవరి కోసం చేయక్కల్లా మనమే బెస్ట్ బెనిఫిషరీస్ పదం తీసుకోవడం వల్ల. సర్వీస్ ఫస్ట్, పొజిషన్స్ నెక్స్ట్. అంటే ఏంటంటే సేవాభావం ముందుండాలి, తర్వాతే పొజిషన్స్ ఉండాలి. పొజిషన్స్ వస్తాయి, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. మీకేం వయసు లిమిట్ లేదు కదా, 40 ఏళ్ల లోపల అవ్వాలి, 60 ఏళ్ళ ఇవాళ కాకపోతే రేపు మన వెతుక్కుంటూ వస్తాయి. నేను నా 46వ ఏట అప్పటిదాకా ఎవరి దగ్గర పనిచేయాల జీవితంలో. నేను యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ట్రైనర్గా ఇలాగే ఉన్నా. నా 46వ ఏట సత్యం కంప్యూటర్స్ 2006లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న ఒక కంపెనీ నుంచి HR హెడ్ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నాకు జనరల్ మేనేజర్ HR ఉద్యోగం ఇచ్చాడు.
ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్. నేను నా గొప్పతనం చెప్పుకోవడానికి చెప్పట్లా. మనలో కనుక సత్తా ఉంటే, మనలో కనుక చావు ఉంటే, ఎంత కింద నొక్కినా అంత పెద్ద చెట్టే మనం బయటికి మొలుస్తాం. మనకు దాని గురించి వరి ఒక్కల్లా. పొజిషన్స్ వెతుక్కుంటూ వస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎవరో ఉండరు ఇక్కడ డిస్ట్రిక్ట్ గవర్నర్. ఎవరున్నారు ఈయన చేస్తా అంటాడు. లేదండి మా అమ్మాయి కానుతోని నేను ఈసారి అమెరికా వెళ్ళాల్సిందే అన్నాడు అనుకోండి. ఆయన ఏమైపోతారు? అప్పటిదాకా డిస్ట్రిక్ట్ గవర్నర్ పొజిషన్ ఖాళీ వచ్చేస్తుంది. అప్పుడు మన ఇంట్లోకి వచ్చి మెళ్ళో మేలేసి తీసుకెళ్తారు. ఎప్పుడు? సత్యనారాయణని ఎందుకు తీసుకెళ్ళండి? అందరినీ, ఎవరినైనా. అప్పుడు ఏమంటున్నానంటే మనం రెడీగా ఉండాలి. పొజిషన్స్ పర్వాలేదు, ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, కానీ సేవాభావం పర్మనెంట్. పొజిషన్ 1 సంవత్సరం, అవునా కదండి? కదా, నేనేం చెప్తా, పొజిషన్ ఈజ్ 1 year గుడ్ విల్. పొజిషను 1 సంవత్సరం మీకు వచ్చే గౌరవ మర్యాదలు, బట్ గుడ్ విల్ ఈజ్ లైఫ్ టైం పొజిషన్ కదా. మనం సంపాదించుకున్న మంచి పేరు జీవితాంతం మనతో పాటు ఉంటుంది కదా. పొజిషన్స్కి వాల్యూ ఇవ్వద్దు. పొజిషన్ ఉన్నప్పుడు బాగా పనిచేయండి, తీసుకోండి, లీడర్షిప్లో వద్దని చెప్పట్లా. కానీ పొజిషన్ కంటే గొప్పదైంది మనం సంపాదించుకునే మంచి పేరు. ఆ 1 year కాలంలో పొజిషన్ రాగానే కొంతమంది మారిపోతారు, యాటిట్యూడ్ మారిపోతుంది. అంటే నీకెందుకు మాట్లాడాలి అని అంటారు. నెక్స్ట్ ఇయర్ వాడు కుర్చీలో దిగంగానే వాడిని ఏమంటారు? అందాల రావుడు సినిమాలో బాపు గారు మంచి పేరు పెట్టారు, తీత అంటాడు. అల్లు రావలింగన్ ఏంటంటే తీసేసిన తహసీల్దార్ అనమాట. సో ఇవాళ నుంచి ఎవడైనా ఫోజు కొడితే మనం ఏమనాలి? తీసేసిన తహసీల్దార్, అంతే అనమాట. సో ఫస్ట్ ఏం కావాలంటే మనలో యాస్పిరేషన్ కావాలి. ఏదన్నా అవ్వాలి అనే ఇంకెవరైనా మాట్లాడుతున్నారు అవతల పక్క, ఓకే. ఇంకేదన్నా మన జీవితంలో ఎదగాలనే తపన, తృష్ణ, కోరిక, ఆర్తి మనకు ఉండాలి. ఇంకా ఏదైనా చేయాలి. టిక్కు కొడతారు కొంతమంది, ఇంకో ఏడాది టిక్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ మీ బర్త్డే వస్తుంది, రాదా? 12ంటికి మీ పిల్లలు వస్తారు, కేక్ పట్టుకొచ్చేమంటారు? హ్యాపీ బర్త్డే టు యూ అంటారు. మనం ఆనందంగా జరుపుకుంటాం, ఏం చేసినా చేయకపోయినా. కానీ ఒక ఏడాదిలో మనం డిఫరెన్స్ చేస్తే, ఆ ఏడాదిలో ఒక ఆర్గనైజేషన్కి 2017 వండర్ఫుల్ లీడర్షిప్, ఎంత బాగా చేశారు మీరు అని అనిపించుకోగలిగితే మీ బర్త్డే వాసవి క్లబ్ మెంబర్లు చేస్తారు, మన ఇంట్లో వాళ్ళు చేయక్కర్లా, అవునా కదా? సో యాస్పిరేషన్, రెస్పిరేషన్, నా శ్వాస చేసిస్, నా ఊపిరి చేసిస్ కదా. ఎంత నేను అట్లా భావిస్తాను. ఇక్కడికి వచ్చేమన్నారు కూడా ఓ అరగంట లేటుగా ఎందుకు వచ్చా అంటే 22వ తారీఖు జోన్ కాన్ఫరెన్స్ ఉంది, దాన్ని ఎవరినో గెస్ట్ కింద పిలవడానికి నేను వెళ్ళి అక్కడ లేట్ అయి నేను అరగంట లేట్ వచ్చా. అంటే నా 24 hours పడుకున్నా లేచినా నా శరీరంలో ఒక భాగం కింద ఒక శ్వాస ఆగిపోతే ఎలా ఉంటుంది కదా. అది మనం ఆర్గనైజేషన్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్, ఎవరినో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోండి. గంప నాగేశ్వరరావు గారిలో ఎవరైనా సరే, మీ పాస్ట్ లీడర్స్, నేను వీళ్ళు వాళ్ళని చెప్పట్ల, మన చుట్టే ఉంటారు ఎవరో ఒకళ్ళు, మన తల్లుండ్రు, మన అన్నయ్యలు, మన అక్కయ్యలు, మన చుట్టూ ఇన్స్పిరేషన్ తీసుకోండి. పర్సానిఫికేషన్, జేసిస్ అంటే ప్రదీప్ అంటే జేసిస్, వాసవి క్లబ్ అంటే సత్యనారాయణ అంటే వాసవి క్లబ్. ఇక్కడ వాసవి క్లబ్ ఉంది, ఎవరించారు? సత్యనారాయణ సార్. 10 మంది ప్రెసిడెంట్ మారండి మీరే. నేను ఎప్పుడు ప్రెసిడెంట్ తెలుసా? జేసిస్లో 1986లో, 30 ఏళ్ల క్రితం నేను ప్రెసిడెంట్. స్టిల్ ఇప్పుడు జేసిస్ అని అంటే ప్రదీప్ సార్ ఉన్నారంటారు ఫస్ట్. అంటే మన ఆర్గనైజేషన్కి మనం పర్సానిఫికేషన్, మన పేరు ఆర్గనైజేషన్తో ఏకమై ఒకటే ప్రతిబింబంలా కనిపించాలన్నమాట సంస్థ మనకి. దెన్ జస్టిఫికేషన్, మనం తీసుకున్న పదవికి ప్రాణం పోయిన జస్టిఫికేషన్. ఉదాహరణకి నేను ఇక్కడికి వస్తాను అని చెప్పాను అనుకోండి, వస్తావా రావా అని అడిగేదాకా గంపా నాగేశ్వరరావు గారి ఆబ్లిగేషన్. వస్తాను అని చెప్పిన తర్వాత అది నా కమిట్మెంట్, ఆబ్లిగేషన్ కాదు, వచ్చి తీరాల్సిందే ఇక్కడికి కదా. అలా పదవి తీసుకున్న తర్వాత మనం దానికి న్యాయం చేయబోతే 10,000 మందిలో ఒకళ్ళు అయిపోతాం, పనికిరాని చావచచ్చిన వ్యక్తుల్లో మనం కూడా ఒకటి అయిపోతాం కదా. దెన్ లాస్ట్కి ఏ పదవైనా సెలబ్రేట్ ఎప్పుడు చేసుకుంటామంటే, చేస్తున్న పనిని మనం ప్రేమించినప్పుడు ప్రతిరోజు పండగే, అవునా కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు ఒక చోట, పండగ ఎప్పుడంటే ఫలానా రోజు అంటే తక్కిన రోజులన్నీ కూడా దండగే కదా అంటాడు. ఒకరోజు దసరా, ఒకరోజు దీపావళి, ఒకరోజు రంజాన్, ఒకరోజు మనం జరుపుకున్నామంటే 10 రోజులే పండగలు, మిగతా 355 రోజులు వేస్ట్ కదా నీకు అంటాడు. కాబట్టి ప్రతిరోజు పండగలా జరుపుకునేంత మైండ్ సెట్ మనకు ఉండాలి. బంధువు ఎవడంటే ఫలానా వాడంటే చుట్టూ ఎందరున్నా దండగే కదా అంటాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఈయన నా బంధువు, ప్రస్తుతం నా ఫ్రెండ్, విల్ స్పెండ్ సమ్ టైం. అలా అనుకున్నప్పుడు మనకు ప్రతిరోజు ఆనందమయమైన జీవితం అవుతుంది. వీ షుడ్ సెలబ్రేట్ ద వర్క్. పనిని ప్రేమించేవాడు ప్రపంచంలో అందరికంటే గొప్ప ప్రేమికుడు. పనినే ప్రేమించేవాడు, ఇంకా దేన్ని ప్రేమించడు. ఎలా ప్రేమిస్తాను సార్, ఈయన మొహం నాకు నచ్చదు సార్, లాస్ట్ టైం బోర్డు మీటింగ్లో నన్ను తిట్టాడు సార్, నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామంటే వద్దన్నాడు సార్, నేను 100 రూపాయలు అడిగితే చందా ఇయ్యలేదు సార్, ఈయన ఏం చేస్తాడు సార్ అని మనం అనుకుంటాం కదా. అనుకో నేనేమంటానంటే ఆయన్ని చూడొద్దు అక్కడ,
ఆయన చూడొద్దు అక్కడ, మన అన్నయ్యని చూడండి. మన అన్నయ్య అయితే ఏం చేస్తాం, ఆస్తి లాక్కున్నాడు, అయినా అన్నయ్యగా. చచ్చేటి నా వెనకాల తిట్టాడు, అయినా అన్నయ్యగా. నా కూతురు పెళ్ళికి రాలా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, అయినా అన్నయ్య కదా. అవునా కదా, వెళ్తామా వెళ్ళామా చెప్పండి. ప్రతి వాళ్ళలో అన్నదమ్ముల్ని అక్క చేయడానికి చూసుకుంటే మనకి ఎవ్రీ డే ఈజ్ వెరీ గుడ్. మన సంస్థే మనలో కనిపిస్తూ ఉంటుంది అంతా. అక్కడ మనం ఏం చేయక్కల, సెలబ్రేషన్. నో వన్ కెన్ విజిల్ ఎ సింఫనీ, ఇట్ నీడ్స్ అన్ ఆర్కెస్ట్రా. ఒకడెవడైనా సింఫనీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నైట్ ఒక్కడే కూర్చుని విజిల్ మీద పాడగలడా? 100 వైలన్లు ఉండాలి, 50 డ్రమ్ములు ఉండాలి, 32 ఆర్గన్లు ఉండాలి, 22 ఫ్లూట్లు ఉండాలి, 10 ఇంకో రకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఇవన్నీ కలిపితే అవుతుంది. అలా మన ఒక్కడి వల్లే సంస్థను వస్తుందని ఎవడైనా అనుకుంటే మీరు తప్పు చేసినట్టే. ప్రతి వాళ్ళు ఉంటారు. కారు కొనాలన్న నిర్ణయం నాది. ఏ కారు కొనాలో ఎదిగిన నా కొడుకుది నిర్ణయం, నాది కాదు. వాడు చెప్తాడు, నాన్న ఈ కారు వద్దు, ఈ కారు కొనాలి. ఏ రంగు కారు కొనాలో మా అమ్మాయి చెప్తుంది. ఏ రోజున కారుకి ముహూర్తానికి డబ్బు కట్టాలో మా ఆవిడ చెప్తుంది. కారు ఎప్పుడు డెలివరీ అయ్యాలో షాపు ఓనర్ చెప్తాడు. ఎప్పుడు బయటికి తీయాలో వాడు చెప్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏ రూట్లో రావాలో మా డ్రైవర్ చెప్తాడు. వచ్చిన తర్వాత పంచర్ అయితే నోటి నిండా పాన పరాగేసుకుని ఆ పంచర్ వాడు పంచర్ వేస్తూ ఉంటే ఏమైంది బాబు అంటాడు. నువ్వు టాటావు, బిర్లావు, చిరంజీవో, ఆ నోరు మూయి అంటే నోరు మూసి కూర్చోవాలి అక్కడ మనం కదా. వాడు క్షణానికి ఒక్కొక్క లీడర్ ఉంటాడు. ఆర్గనైజేషన్లో కూడా అంతే. ఒకసారి ప్రెసిడెంట్ లీడర్, ఒకసారి సెక్రటరీ లీడర్, ఒకసారి ట్రెజరర్ లీడరు. అనుక్షణం ఒక్కొక్క లీడర్ అట్లా వచ్చి మారుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూనే మనం చేయాల్సిన పని కదా. మనమేదో విర్రవీగితే నేనే గొప్ప అని తీసి పక్కన పడేస్తారు ఆర్గనైజేషన్లో. ప్రతి వాళ్ళు చేసే పనిని గౌరవించాలి, వాళ్ళు చేసే వృత్తిని గౌరవించాలి, వాళ్ళు స్వీకరించిన బాధ్యతను మనం గౌరవించాలి. ప్రతివాడు ఒక కొత్త మెంబరు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే మెంబర్ కూడా మనకి ఇంపార్టెంటే అనుకున్న రోజున మనం ఏంటి, కనిపించని దారంలో ఉండాలి, దండలో కనిపించే పువ్వుల్లో ఉండకూడదు. కనిపించే పువ్వులు ప్రతి వాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఉంటే పోతాయి. కనిపించని దారంలో ఉండాలి. ప్రతి పువ్వుకి వెనకాల ఎవరు నిల్చున్నారంటే, ఓ సత్యనారాయణ గారు వెనకాల ఉన్నారు అనిపించేలా మనం ఆర్గనైజేషన్ని నడపగలగాలి. అప్పుడే ఆర్కెస్ట్రా బాగవుతుంది. యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. చేసే పనిని నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను ఉపవాసం ఉన్నా, ఇవాళ కూడా నేను కంటిన్యూ చేశా. 9 రోజులు నవరాత్రి ఉన్నా కదా, కొంచెం సన్నబడదామని ఒక 4 రోజుల పాటు ఉందాం అనుకున్నా. నేను ఏంటంటే అలా ఫ్రూట్స్ తింటున్నా. అయినా సరే నా ఎనర్జీ లెవెల్స్ కానీ నేను కానీ డౌన్ అవ్వవు. ఎందుకంటే ఈ పని నాకు ఇష్టం కాబట్టి, ఈ పనిని నేను ప్రేమిస్తా కాబట్టి, ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం వస్తుంది కాబట్టి నేను ఇంత పవర్ఫుల్గా మాట్లాడగలుగుతున్నా. లేకపోతే ఇక్కడికి వచ్చి మీరందరూ చాలా బాగుండాలి, చాలా ఇంపార్టెంట్, వాసవిక పెద్ద ఆర్గనైజేషన్, మీరందరూ బాధ్యతలు వహించారు, మీరు ఇలాగే ఉండాలన్నా అనుకోండి, మీరు రా అంటారు అనరా. అవునా కదా. నేను ఇక్కడ వచ్చి ఎందుకు అరవాలి, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బిస్కెట్ అని ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే ఈ పని నాకు ఇష్టం కాబట్టి కదా. నేనే అద్దంలో నన్ను చూసి శభాశ్రా ప్రదీప్ 55 ఏళ్ళకు కూడా బట్టలు ఉన్న అందంగా ఉన్నామని నేను అనుకోకపోతే మీరు అంటారా? ప్రపంచంలో ఎవరండు, ఫస్ట్ నేను అనుకోవాలి కదా. ఫస్ట్ అలా నేను చేస్తున్న పని మీద నాకు గౌరవం ఉండాలి, నాకు ప్రేమ ఉండాలి, నాకు అభిమానం ఉండాలి, చెయ్యాలన్న కర్తవ్య నిర్వహణ దక్షత ఉండాలి, ఎవరికున్నా లేకపోయినా. సో యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. వాళ్ళందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి వైలెన్స్ వాళ్ళందరినీ చూడండి ఎంజాయ్ చేస్తారు. మీరు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి పాట పాడండి అనండి, అబ్బాయి ఏం పాడతానండి, బోర్ 45 ఏళ్ళ నుంచి పాడుతున్నా, 40,000 పాటలు పాడా, 16 భాషల్లో పాడా, అబ్బా బోర్ అంటాడు ఆయన. పాట తీసుకుంటాడు. ఆనాడే వాషింగ్టన్లో చూశాను, మళ్ళీ చిన్నపిల్లాడి పాడినట్టు పాడతాడు. అవునక. హీ ఎంజాయ్స్ వాట్ ఇట్ డస్. వన్ హూ లవ్ దేర్ జాబ్, దే ఎంజాయ్ వాట్ దే డూ. మనం ఏం చేస్తాం, వాసవి క్లబ్బు మా బాబాయ్కి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, మా ఆవిడకి ఇష్టం లేదు, పక్కింటి నా ఫ్రెండ్కి ఇష్టం లేదు, ఏం పోతావురా అని వాడు అన్నాడు కాబట్టి మనం అనుకుంటాం, పోరా పిచ్చోడా, ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతున్నా అని చెప్పగలిగే ధైర్యంతో మనం ముందుకెళ్తే మనం చేస్తున్న పని ప్రేమించాలి. నేను జేసీస్లో పనిచేసినంత కాలం నేను రోజుకి 3 షిఫ్ట్లు నేను షూటింగ్లో పనిచేసేవాడిని. నా చుట్టుపక్కల ప్రతివాడు చెప్పాడు, నువ్వు పిచ్చోడు, నువ్వు ఇంత పెద్ద హీరోవి, నువ్వు ఇంత పెద్దవాడివి, నువ్వు ఇంత పెద్దవాడివి, నువ్వు ఇంత పెద్దవాడివి, నువ్వేంట్రా, నువ్వు వెళ్ళి అక్కడ పోయి సాధారణ కార్యకర్తలా ఎందుకు పనిచేస్తావురా అనేవాడు. నేను నవ్వు వదిలేసేవాడిని. ఈరోజు చూస్తే అలా అన్నవాళ్ళందరూ 3-4 పెళ్ళాల్ని మార్చుకున్నారు. నేను ఒకే భార్యతో 20 ఏళ్ళ నుంచి ఆనందంగా సంసారం చేస్తున్నా. నా ఫీల్డ్లో వాళ్ళే చెప్తున్నా, ఆనందంగా సంసారం చేస్తున్నా. అంటే నేను మరో రకంగా చెప్పట్లా, ఒక మంచి పని నేర్చుకోవడం వల్ల 10 మంది మధ్యలో మనం ఉండటం వల్ల మనం తప్పు చేస్తున్నా పక్కన్నవాడు ఎవడో సరిదిద్దుతాడు మని. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పే స్వతంత్రం వాలంటరీ ఆర్గనైజేషన్లో ఉంటుంది. మీ ఆఫీస్లో మీ కింద పనిచేసేవాడు, మీ జీతం తీసుకుని చేసేవాడు మీకెందుకు చెప్తాడు? ఎవడు చెప్పాడు. ఇక్కడ నేను చెప్తా, ప్రెసిడెంట్ నువ్వు రాంగ్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఆ రూపాయి లెక్క తేలాల్సిందే అని ఇక్కడ అంటాడు. అన్నవాడిని తప్పుగా అంచుకోవద్దు, మన గురువుగా అంచుకోండి. జీవితాంతం వాడు పైకి వస్తాడు మనతో పాటుగా. వాడు మన తప్పుని తీస్తున్నాడంటే వాడు మన శ్రేయోభిలాషి ఆర్గనైజేషన్లో.
సింఫనీ ఇందాక చెప్పినట్టు సింఫనీలో బోల్డ్ అని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలాగే ఆర్గనైజేషన్లో మనం చేసే పదవులు బోల్డ్ అని ఉంటాయి. ఏ పదవి చేసినా ఆ పదవికి వన్న తెచ్చేవాడు గొప్పవాడు కదా. ఇందాక మాట్లాడుకున్నాం మనం బుక్స్. ద మెలోడియస్ కన్సర్ట్, ప్రతివాడికి ఒక పదవి ఉంటుంది. వాట్ ఈస్ టీమింగ్ అప్, మీరు ఎవరితో జతగలపాలి. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. 9 అంకె 9, 9వ అంకె, 8వ అంకె, 7వ అంకె, 6, 5, 4, 3, 2, 1 ఒకసారి లైన్గా నుంచున్నాయి. 9 చూసుకుంది, అందరికంటే నేనే పెద్ద అంకెని, ఇక్కడ లావుగా ఉన్నా అందరికంటే ఎక్కడ. పక్కనున్న 8ని కొట్టింది, నేను అందరికంటే పెద్దవాడిని లాగ్ కొట్టింది. 8 పక్కన ఉన్న 7ని కొట్టింది, నేను అందరికంటే సెకండ్ పెద్దవాడిని. 7 6ని కొట్టింది, 6 5ని కొట్టింది, 5 4ని కొట్టింది, 4 3ని కొట్టింది, 3 2ని కొట్టింది, 2 1ని కొట్టింది. 1 పక్కకి జరిగి 0 భుజం మీద చెయ్యేసి దగ్గర చేర్చుకుని 10 అయింది. 10 అయింది అది. అప్పుడు 9 8 7 6 5 4 3 2 చిన్నవైనాయి. మనస్సుతోటి మనసు జత కలిస్తేనే మనకి మనుగడ ఉంటుంది. మనిషితోటి మనిషి జత కలిపితేనే మనకి బలం ఉంటుంది. ఆ బలం, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఒక్కొక్కడిని దూరం చేసుకుంటే రాదు. ఈ షుడ్ హ్యావ్ ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. ఓ 10 పోస్టులు ఇచ్చాం, ఈయన అడుగుతున్నాడు, ఫోన్లేరా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఈయన కూడా తీసుకుందాం, 11వ పోస్టు. ఇంక్లూజివ్ ప్రిన్సిపల్ ఉండాలి, ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఉండకూడదు. వేరేంటి కాపురాలు పెట్టకూడదు ఆర్గనైజేషన్లో. 100% గ్యారంటీ అది. దెన్ ఇంటర్నల్గా మీరు ఎవరితో జతకలవాలి? మీ యాటిట్యూడ్తో, మీ స్కిల్తో, మీ నాలెడ్జ్తో కదా. ఈ మూడింటితో మనం జతకలపాలి. మీరు ఎంతమంది కాఫీ తాగుతారు? కాఫీ ఎవరు తాగుతారు? సూపర్. ఎవరు బాగా కలుపుతారు? బాగా కలుపుతారా? వెరీ గుడ్, నాకు నచ్చారు. నేను కూడా కలుపుతా కాఫీ బ్రహ్మాండంగా. మీ పేరు చెప్పండి. కిషోర్ గారు. కాఫీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చెప్పండి? 3. మిల్క్, షుగరు, కాఫీ పౌడరు, డికాషన్, ఏదైనా సరే. ప్లీజ్ కూర్చోండి. ఒక కాఫీ చేయాలంటే ముందుగా మనం స్టవ్ వెలిగించడం మర్చిపోకండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోసి ముందుగా తీసుంచున్న డికాషన్ అందులో కలిపి దాన్ని కాస్త మరగపెట్టి అందమైన కప్పులో పోసుకుని మీకు తగినంతగా షుగర్ యాడ్ చేసుకుని, ఎవరికి తెలుసు మీకు ఎవరికైనా షుగర్ ఉంటే 1 చెంచా, లేకపోతే నాలాంటి వాడు 3 చెంచాలు కూడా వేసుకోవచ్చు కదండి. తగినంతగా షుగర్ యాడ్ చేసి చక్కగా కలిపి పక్కనున్న టంబ్లర్ తీసుకుని 2-3 సార్లు పైకి కిందకి పోసినచో కాఫీ విత్ ఫోమ్ రెడీ అవ్వను కదా. ఈ కాఫీ తాగుతూ మన అందంగా న్యూస్ పేపర్ పట్టుకుని బయట వర్షం పడుతుంటే మనం మన ఇంటి బయట అరుగు మీద కూర్చుని దాన్ని చూస్తూ కాఫీ తాగితే అద్భుతంగా ఉంటుంది కదా. ఈ 3 ఇంపార్టెంట్ కదా కాఫీలో. షుగర్ లేకపోయినా బాగుంటుందా కాఫీ? మన కాఫీ డికాషన్ లేకపోయినా బాగుంటుందా కాఫీ? పాలు లేకపోతే అసలు బాగుంటుందా? బ్లాక్ కాఫీని కొందరు తాగుతారు, అబ్బాయి నాకు అస్సలు నచ్చదు, బాగుండదు కదా. అది వేరే షేప్ మనం తాగడం. అలా జీవితంలో 3 ముఖ్యమైనవి కలిస్తే జీవితం కూడా అందమైన కాఫీ లాంటిది అవుతుంది. మీ యాటిట్యూడు, మీ స్కిల్, మీ నాలెడ్జ్, ఈ 3 కలిపితే మర్చిపోదు జీవితంలో. ఈ కాఫీ తాగిన ప్రతిసారి తెలుసుకోండి, వాట్ ఈస్ యాటిట్యూడ్. 105 అన్నదమ్ములు ఉన్నారు, అందరూ కలిసి చెట్టును చూడమని ద్రోణాచార్యుడు చెప్పాడు. చెట్టును చూశారు, కొమ్మను చూడమన్నారు, చూశారు. గుబురు ఆకులను చూడమన్నారు, అర్జునుడు ఒకటే చూశారు. గుబురు ఆకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. గురి చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. బాణం కొట్టమన్నాడు, అర్జునుడు ఒకటే కొట్టాడు. చిలక కింద పడిపోయింది. పక్కలే అక్కడ చిలక ఉందా? ఉన్నారే. 100 మందికి 100 మంది కొడితే చిలక ఉంటుందారు అక్కడ? అలా చిలక ఉంది అని బిలీవ్ చేశాడు. ఇది యాటిట్యూడ్. ఎవడైనా చెప్తే నువ్వు డిస్ట్రిక్ట్ గవర్నర్ అవుతావు, నువ్వు పెద్దగా అవుతావు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతావు, రేపు నీ జీవితం బాగుపడుతున్నాడు, పక్కలే వీళ్ళు ఇట్టాగే చెప్తూ ఉంటారు అనుకోవద్దు. ఎవడైనా చెప్పినప్పుడు అది జరుగుతుంది అనే పాజిబిలిటీ థింకింగ్ ఉండటమే మీ యాటిట్యూడ్. దాని జరిగి తీరుతుంది, ఎందుకు జరగదు? ఓపెన్ మైండ్ అండ్ యాటిట్యూడ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ యాటిట్యూడ్, ప్రొయాక్టివ్నెస్. అంటే ఎవడైనా ఏదో జరిగిన తర్వాత మనం దోమలు కుట్టాక దోమల మందు పెట్టకుండా ముందే దోమల మందు పెట్టడం, ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు ప్రొయాక్టివ్నెస్. అది ముందే ఊహించి, ఏదో జరిగిన తర్వాత ఆర్గనైజేషన్లో దాని తర్వాత చేయకుండా ముందే ఇలా అయితే, మనుషులు రాకపోతే, వర్షం పడితే, భోజనం ఎక్కడ, జనం ఎక్కువైతే ఇంకో రూమ్ ఎక్కడ పెట్టాలి, ఇంకెక్కడ పెట్టాలి, బ్యానర్ కింద పడితే దాన్ని ఎట్ట కట్టాలి, ఇవన్నీ ముందరే ఆలోచించుకొని చేసేవి ప్రొయాక్టివ్నెస్. ఇవన్నీ ఉండటం యాటిట్యూడ్. అంటే ఉదాహరణకి మీ పేరేంటమ్మా? ఉమారాణి గారు. మీరు చెప్పులు కొనాలనుకోండి, ఏం చేస్తారు మీరు? కూర్చోమ్మా, ఎవ్వరు లేవక్కల, మీ ఎల్డర్ బ్రదర్, ఎవ్వరు లేవాల్సిన పని లేదు. నాకంటే పెద్దవాళ్ళకి తమ్ముడిని, నాకంటే చిన్నవాళ్ళకి అన్నయ్యని, నేను అంతే బ్రదర్. దట్స్ ఆల్, దట్ ఈస్ మై వే ఆఫ్ లైఫ్, అంతే. అయితే మీరు చెప్పులు కొనాలనుకోండి, చెప్పులు కొనాలంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ చెప్పులు షోరూంలోకి వెళ్ళరు, బయట ఆగుతారు.
షో కేస్లో చూస్తారు. లాస్ట్ టైం బ్లాక్ కొన్నా కదా, నాకు బ్రౌన్ ఇష్టము. లాస్ట్ టైం ఫ్లాట్ చెప్పులు కొన్నా కదా, ఇప్పుడు 2 ఇంచెస్ హిల్స్ చెప్పులు కొనాలి, ఈ శాండిల్స్ కొనాలి. ఇలా మీరు ఆలోచించి మీకు నచ్చిన మోడల్ ఉంటేనే ఉమారాణి గారు షాప్లోకి వెళ్తారు, లేకపోతే పక్క షాప్లోకి వెళ్తారు. అవునా కదా? మనం కూడా అంతే. నాకు ఈయన నచ్చితే, ఈయన మొహం నచ్చితే, ఈయన బ్రహ్మాండంగా నవ్వుతూ ఉంటే, నేను చెప్పిన ప్రతిసారి చప్పళ్ళు కొడుతూ అబ్బో సత్యనారాయణ నా బెస్ట్ ఫ్రెండ్ అంట. లేకపోతే ఇటు వస్తున్న పక్క తిరిగి ఈయనకి షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. నా డెఫినేషన్ ఏంటంటే, యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. మీరు అనబడే ఒక షోరూమ్కి మీ ప్రవర్తన సరళి, మీ యాటిట్యూడు షోకేస్ లాంటిది. ప్రతివాడిని ఆహ్వానించే విధంగా ఉండాలి తప్ప ఓల్డ్ మోడల్స్ పెట్టి, గోడౌన్లో చాలా ఉన్నాయండి, మంచి మంచి చెప్పులు గోడౌన్లో ఉన్నాయండి, షోకేసులో పెట్టాలంటే ఎవడు చూస్తాడు? మనకున్నవన్నీ బయట ప్రదర్శిస్తూ, మంచిగా మాట్లాడుతూ, నలుగురితో మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడే లీడర్ అవుతాడు. దిస్ ఈజ్ యాటిట్యూడ్. స్కిల్. వాట్ ఈజ్ ఎ స్కిల్? నేను పుట్టుకతోటి ఏ స్కిల్తో ఎవడు పుట్టాడు. సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్టాడా కిషోర్? పుట్ల. ఎంఎస్ సుబ్బలక్ష్మి మైక్తో పుట్టిందా? పుట్ల. వాళ్ళు గురుముఖేనా ఒక విద్య నేర్చుకుని, ఎవరి ద్వారా అయినా ఒక విద్య నేర్చుకుని, ఆ విద్యని సాధన చేసి, అగైన్ ఐఎమ్ సేయింగ్, సాధన చేసి, ప్రాక్టీస్ చేసి దాన్ని మాస్టర్ చేస్తారు కదా. ఒక 100 పుస్తకాలు చదివామనుకుందాం. మీరు సైకిల్ తొక్కటం ఎలా పుస్తకం చదివారు. మీరు మీ ఎడమ చేత ఎడమ హ్యాండిల్ బార్ని, ఎడమ పెడల మీద ఎడమ కాలు పెట్టి, ప్యాంటు చిరక్కుండా కుడి కాలు మెల్లగా ఎత్తి, కుడి పెడల మీద పెట్టి, కుడి చేత కుడి హ్యాండిల్ బార్ పట్టుకుని స్ట్రేట్గా 90 డిగ్రీల్లో చూసుకుంటూ గడియార క్రమంలో సైకిల్ దొక్కండి అంటే సైకిల్ వస్తుందా? ఎవరికైనా వచ్చింది అట్ట ఇప్పుడుదా సైకిల్? సచ్చినా రాదు. సైకిల్ ఎట్ట దొక్కాలి? మనం ఎవడో వెనకాల పట్టుకోవాలి, ఎక్కరా ఏం కాదనాలి, అని మనం అంటూ ఉండాలి, వాడు మనని తోసేయాలి, మనం ఇట్టిట్టిట్ట అంటూ ఉండాలి, కింద పడాలి, పక్కన శారద గారు పక్కన నవ్వాలి, మనం ఇట్ట ద్రౌపది నవ్వితే చూసినట్టు చూడాలి, కింద దులుపుకోవాలి, నాకేం కాలేదనాలి. అక్కడి నుంచి ఎవరు చూడకుండా రాత్రి 12కో పొద్దున 6కో లేవాలి, మనమే ఒక బండో స్లోపో చూసుకుని సైకిల్ మీద ఎక్కి తొక్కి అమ్మయ్యా నాకు సైకిల్ వచ్చేసింది అనుకోవాలి. అవునా కదా? స్కిల్ కూడా అంతే. ప్రెసిడెంట్షిప్ అయినా అంతే, గవర్నర్షిప్ అయినా అంతే, స్టేజ్ ఎక్కి మాట్లాడడం అయినా అంతే, టైం మేనేజ్మెంట్ అయినా అంతే, లీడర్షిప్ మేనేజ్మెంట్ అయినా అంతే, కమ్యూనికేషన్ అయినా అంతే, క్రియేటివిటీ అయినా అంతే. ఎన్నిసార్లు మనం కింద పడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత అద్భుతంగా మనం జీవితంలో రాణిస్తాం తప్ప చేతులు ముడుచుకుని నా వల్ల కాదండి అంటే ఎక్కడవుతుంది? దిస్ ఇస్ కాల్డ్ స్కిల్. ఇంగ్లీష్ మాట్లాడటం తగ్గించి, కమ్యూనికేషన్ తగ్గించి, లీడర్షిప్ తగ్గించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ తగ్గించి, టైం మేనేజ్మెంట్ తగ్గించి, టీమ్ బిల్డింగ్ తగ్గించి, మీరు ఏ స్కిల్ తీసుకున్నా ఆచరణలోనే అది సాధ్యమవుతుంది తప్ప అది పుస్తక రూపేణా రాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? మీరు మైక్ ముందు మాట్లాడటం రావాలి అంటే ముందు అద్దం ఉంది కదా మన ఇంట్లో, ఉందా లేదా? చక్కగా ఈనాడు పేపర్ తీసుకుని అద్దం ముందు నమస్కారం, వార్తల్లోని ముఖ్యాంశాలు, కారు టిప్పరు ఢీ, ఒకడు బోడి అని వాడు రాస్తాడు కదా అట్ట, 8 మంది హరి అని రాయండి, చదవండి, మంచి పుస్తకాలు చదవండి, పంక్చువేషన్స్ నోట్ చేసుకోండి, మధ్య మధ్యలో ఎక్కడ గ్యాపులు ఉండాలి, ఎక్కడ ఆగాలని 4-5 సార్లు చదువుకోండి. ఏమవుతుంది తప్పు కదా? అద్దం ముందు ఉంచారా మీరు? ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా ఝాన్సీ రాణి, పేరు తక్కువ లేదు, బ్రహ్మాండంగా ఉంది ఆవిడ చూడండి. అమ్మ ఝాన్సీ రాణి గారు అద్దం ముందు నుంచుని వస్తూ గంట సేపు చీర కట్టుకుని మళ్ళీ బయటికి ఇస్తే మళ్ళీ వచ్చి ఇటు అనుకుంటారు అనుకోరా? ఇట్లాగే మనం స్టేజ్ ఎక్కి మాట్లాడే ముందర గంట సేపు మనం ఏం మాట్లాడాలో పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. ఒక క్యూ కార్డ్ రాసుకోవాలి. ఇట్లాంటి పీపీటీ ఎందుకు ఉంటుంది? నేను తప్పకుండా ఉండడానికి కోసం పీపీటీ ఉంటుంది. అది లేకపోయినా 8 గంటలు మాట్లాడగలను. నేను ఈ టాపిక్ ఏం మాట్లాడదలుచుకున్నానో దాని మీదే మాట్లాడడం కోసం నన్ను కట్టడి చేసే ఒక నదీ ప్రవాహాన్ని ఇటు కట్టడి చేసే ఒక డ్యాములా కడతారు కదా, నా డ్యామ్ అది నన్ను కట్టడి చేస్తుంది అక్కడ. అది లేకపోతే నా వాక్ ప్రవాహం ఎక్కడికో వెళ్ళిపోతాను. నేను నా చిన్నప్పటి నుంచి నేను నా అనుభవాలు చెప్తే 2.5 రోజులు పడతాయి ఇక్కడ. అవునా కదా? అలా చెప్పదురా, నువ్వు చెప్పదలుచుకుంది గంటంపావు టైంలో, నీకు నిర్దేశించిన టైంలో నువ్వు చెప్పు అని చెప్పడానికి పీపీటీ. అలాగే ఒక చిన్న కార్డు మీద 5 విషయాలు మాట్లాడుకోవాలి. ఆకాశానికి గుంజలు, లీడర్షిప్, మనం మాట్లాడాలనుకున్న 5 చిన్న కార్డు మీద తీసుకుని ఆ కార్డుని తెచ్చి ఇక్కడ పెడితే నాకు 15 నిమిషాలు టైమే ఉంటే ఆ 15 నిమిషాల్లో నేను ఎట్టా మాట్లాడాలి అని మనం ఆలోచించాలి. శాండ్విచ్ తెలుసా మీకు? శాండ్విచ్ తింటాం లేదు? హలో, ఏమో నిద్రపోతున్నారా మీరు? మీరు మంచిగా కాలర్ గేవులు వేసుకున్నారు, ఒకసారి హలో అనండి నాకు. ఆయన 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 మీరే చేయతండి ఒకసారి. ఎస్. సో శాండ్విచ్ తెలుసు కదా మనకి. ఆ శాండ్విచ్లో ఏముంటుంది? పైన ఒక బ్రెడ్ ఉంటుంది, కింద ఒక బ్రెడ్ ఉంటుంది. మనం అందరం వెజిటేరియన్స్ కాబట్టి మనకి వెజిటేబుల్ శాండ్విచ్ ఉంటుంది. వెజిటేరియన్లో కూడా కొందరు టమోటా, కొందరు చీజు, కొందరు ఇంకేదైనా పెట్టుకుంటారు, శాండ్విచ్ ఉంటుంది. అది నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ శాండ్విచ్ ఉంటుంది, మటన్ శాండ్విచ్ ఉంటుంది.
అంటే పై లేయరు కింద లేయరు బ్రెడ్ అయితే మధ్యలోది స్టఫ్ కదా. మన స్పీచ్ కూడా 5 నిమిషాల వ్యవధి మనం మాట్లాడాలన్నా, 15 నిమిషాలు మాట్లాడాలన్నా, నాలా గంటన్నర మాట్లాడాలన్నా, గంపా నాగేశ్వరరావు గారిలా రోజంతా మాట్లాడాలన్నా ఈ శాండ్విచ్ ప్రిన్సిపల్ మనం అప్లై చేసుకోవాలి. పై భాగం మన ఓపెనింగు, కింద భాగం మన క్లోజింగు, మధ్యలో మనం మాట్లాడాలనుకున్న స్టఫ్. చికెన్ మాట్లాడతామా, మటన్ మాట్లాడతామా, చీజ్ మాట్లాడతాం, ఇది శాండ్విచ్ గుర్తుపెట్టు. ఇందా కాఫీ ఒకటి గుర్తుపెట్టుకున్నారు కదా, ఇప్పుడు శాండ్విచ్ గుర్తుపెట్టుకోండి. 15 నిమిషాలు నాకు టైం ఉంటే మొదటి ఇంట్రడక్షన్కి కేవలం 2.5 నిమిషాలు మాత్రమే నేను వాడతాను, క్లోజింగ్కి 2.5 నిమిషాలు మాత్రమే వాడతాను, మిగతా 10 నిమిషాలు నా పాయింట్స్ మాట్లాడతాను కదా. కరెక్ట్ వాచ్ పెట్టుకుని 5 గంటల 15 నిమిషాలకి నాది అయిపోతుంది. ఓ 10 నిమిషాలు ఇటు అటు పర్వాలా ఇవాళ కాబట్టి వేగుంది. అదే స్టేజ్ మీద కరెక్ట్గా మాట్లాడాలంటే కరెక్ట్గా కూడా మనం మాట్లాడగలుగుతాం. రామలింగరాజు గారు ఎట్లా ఉన్నా, నేను సత్యంలో పనిచేసినప్పుడు ఒకసారి నేను ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే ఆయన వచ్చారు. ప్రదీప్ గారు హౌ మచ్ టైమ్ ఐ షుడ్ స్పీక్ అన్నారు. నేను క్యాజువల్గా 20 to 25 మినిట్స్ సార్ అన్న, 20 నుంచి 25 నిమిషాలు. ఆయన ఒక్క సెకండ్ ఆగి 20 25 నిమిషాలు అని అడిగాడు. ఈజ్ ఇట్ 20 or 25 అని అడిగాడు. ఐ సెడ్ 20. ఆయన వెంటనే 19 నిమిషాలు అవగానే ప్రదీప్ హెస్ గివెన్ మీ 20 మినిట్స్, ఇంకో 1 మినిట్లో ఐఎమ్ కంక్లూడింగ్ అని కంక్లూడ్ చేసి కిందకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఒకసారి ఫిల్మ్ తీయడానికి నన్ను పిలిస్తే హ్యాబిట్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పొద్దున్న 4 గంటలకు రమ్మన్నారు. నేను 4 గంటల 2 నిమిషాలకి తలుపు తోసుకుని ఆయన గదిలోకి వెళ్తే, ఏం బ్రదర్ నా జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలిచ్చారు అన్నాడు. నేను దొంగలిచ్చాంట ఆయనకి, ఆయన జేబులోంచి 2 రూపాయలు తీసినట్టు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైం విచ్ వీ షుడ్ రెస్పెక్ట్ వైల్ వీఆర్ టాకింగ్. మన మైక్ వచ్చింది కదా అని మన ఫెలిస్టేషన్ చెప్పడానికి వెళ్తాం. చివరికి ఒక చార్టర్ నైటో ఇన్స్టలేషన్ నైటో మనకు కూడా తెలుసు కాబట్టి సత్యనారాయణ గారు పిలుస్తారు. అక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, డిస్టిక్ గవర్నర్ గారికి, ఇంటర్నేషనల్ గవర్నర్ గారికి, మా అన్నయ్యకి, మా తమ్ముడికి, వాళ్ళకి వీళ్ళకి అని చెప్పొద్దు. జంజాల్ గారు సూపర్ డైలాగ్ రాశారు కదా శంకరాభరణంలో, సభకి నమస్కారం అనండి. ఎంత సూపర్ డైలాగ్ చెప్పండి. అది పావుగంట కలిసి వస్తుంది. అవునా కదా, అందరూ కలిసి మాట్లాడేది. స్టేజ్ మీద ఉన్న 10 మంది వీరికి వారికి 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 వీరికి 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 నెక్స్ట్ వాడు వస్తాడు, వారికి వీరికి వీరికి వారికి వారికి. ఈ లోపల కొత్త మెంబర్ కళ్ళు ఎర్రగా అయిపోతాయి. 11 అయిపోతుంది. వీడు భోజనం ప్లేట్ ఈడేట్రా బాబు చంపేస్తున్నాడు, వీళ్ళు ఎంతసేపులో ఇంకా చంపేస్తున్నారు వాసవి క్లబ్ వాళ్ళని వాడనుకుంటూ ఉంటాడు మెంబర్. సభకి నమస్కారం అని మొదలెట్టేసాడు. ఈజియెస్ట్ థింగ్ ఆన్ ది ఎర్త్. అంటే టైం లేనప్పుడు, టైం ఉన్నప్పుడు మీ ప్రోటోకాల్ ప్రకారం ఒకవేళ గవర్నర్ గారు ఉన్నారు, ఆయన అడ్రస్ చేయాలి, లేకపోతే ఇంటర్నేషనల్ గవర్నర్ ఉన్నారు, వారిని అడ్రస్ చేయాలి. డోంట్ మిస్ ద ప్రోటోకాల్. మన బాధ్యత. ఉదాహరణకి నేను ఇక్కడ ట్రైనర్ కింద, స్పీకర్ కింద వచ్చా. నేను గంటన్నర మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా మీరు అందరూ వింటారు. నేను ఇలా రాకుండా నేను వాసవి క్లబ్ ఇన్స్టలేషన్కి వస్తే గంటన్నర మాట్లాడితే మీరు వింటారా? నేను 20 నిమిషాలు మాట్లాడి కూర్చోవాలి కదా. ఆ 20 నిమిషాలు నేను చీఫ్ గెస్ట్ కాదు, కేసీఆర్ గారు చీఫ్ గెస్ట్. అప్పుడు ఆయన 20 నిమిషాలు మాట్లాడతాడు, నేను గెస్ట్ ఆఫ్ ఆనర్, నేను 5 నిమిషాలు మాట్లాడాలి. నేను ఆ రోజున చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారు చీఫ్ గెస్ట్ కాదు, నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్, కేసీఆర్ గెస్ట్ ఆఫ్ ఆనర్. నేను కూడా తెలుసు కాబట్టి ఆ మూల కూర్చుండడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. నరేంద్ర మోడీ 30 నిమిషాలు మాట్లాడతాడు, కేసీఆర్ 5 నిమిషాలు మాట్లాడతాడు. నేను నుంచి మీ అందరికీ శుభాకాంక్షలను కూర్చోవాలి. అంతమించి మనకి ఇంక పవర్ లేదు. ఇది తెలుసుకోవాలి మనం. ప్రతి చోట మైక్ దొరికింది కదా అని మనం మైకాసురులో అయిపోతే కష్టం అయిపోతుంది. పంచపాండవులు తెలుసు కదా మీ అందరికీ, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. ఏ సినిమాలైనా నకుల సహదేవులు మాట్లాడటం మీరు చూసారా? చూడలే. ధర్మరాజు వైపు చూస్తారు, మొత్తం అంతా సమస్య చెప్తారు. ఏం చేద్దాం అన్నయ్య అంటాడు, ఆయన 15 గంట డైలాగ్ చెప్తాడు, మనం వింటాం. కోపం వచ్చి భీముడు గద తీసుకుని 4 పద్యాలు పడతాడు, మనం వింటాం. చాలా ప్రేమగా అర్జునుడు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తాడు, మనం వింటాం. నకుల సహదేవులు డైలాగులు ఉన్నాయా? ఏం లేదు. ఒక్క చోట ఎక్కడో అడుగుతాడు శ్రీకృష్ణుడు, నకుల సహదేవులారా మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు ఒకేసారి, విడివిడిగా కూడా కాదు, అన్నగారి అభిప్రాయమే మా అభిప్రాయం అంటారు. మనం జీవితంలో 90% నకుల సహదేవుల పాత్రలు. ఎప్పుడో ఒకసారి ధర్మరాజు పాత్ర వస్తుంది మనకి. ఇది తెలుసుకోవాలి, మనం బతకాలి. బతకపోతే కష్టం అయిపోతుంది మనం కదా. మన పాత్రోచిత నటన అంటే మనం ఏంటి ఇక్కడ. నేను ఎప్పుడో 1996లో గవర్నర్ని, ఇప్పుడు గంట సేపు మాట్లాడితే ఇప్పుడు గవర్నర్ ఏమైపోవాలి? ఆడు 3 పేజెస్ స్పీచ్ రాసుకొచ్చాడు పాపం. నేనే 3 గంటలు మాట్లాడిస్తే ఆయన ఏమవ్వాలి? పెద్దవాడని పిలిచారు కదా. మీ అందరికీ నా శుభాశీస్సులు. నాయన ఈనాటి నాయకుడు ఉన్నాడు, వారు మాట్లాడతారు, నా భావం కూడా వారితో ఉంది. మీరందరూ దయచేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. కూర్చోవాలి మనం. ఇది తెలుసుకోలేక స్వచ్ఛంద సంస్థలు అంటే భయపడి జనం పారిపోతున్నారు. యాజ్ అ స్పీకర్ యూ షుడ్ నో దిస్, యాజ్ అ లీడర్ యూ షుడ్ నో దిస్ అండ్ దెన్ డూ. సో యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్. థర్డ్ ఏంటి? మీ నాలెడ్జ్. ఏంటి నాలెడ్జ్? సంస్థ గురించి నాలెడ్జ్, ఏ సంవత్సరం ఎవరు ప్రెసిడెంట్ అయ్యారో నాలెడ్జ్, వాసవి క్లబ్ లక్ష్యాలేంటి, విజన్ ఏంటి, మిషన్ ఏంటి, ఏమేం కార్యక్రమాలు చేసాం, వాట్ ఆర్ ది. నేను మీరు కెమెరా వచ్చింది, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చారు మా దగ్గరికి రాగానే నాకు
ఒక 10 కెమెరాలు పిలుస్తా. సత్యనారాయణ గారు మా ప్రెసిడెంట్ వచ్చాడు, మీ మొహం మీద కెమెరాలు పెట్టేస్తాడు. వాసవి ఈ సంవత్సరం చేసిన 10 ప్రోగ్రాంలు ఏంటండి అంటే మీకు నాలెడ్జ్ బాలకృష్ణ అని ఆలోచిస్తుంది అంతే కదా. అలా అనొద్దు మనం ఎప్పుడు. అంటే నాయన ఇవన్నీ ఎడిట్ చేసి పైన పెట్టకు, యూట్యూబ్లో చంపేస్తారు నన్ను. పాప ఆయన బాగానే మాట్లాడతాడు, ఆ స్టేజ్ మీద ఆయనకి ప్రాబ్లం ఉంటుంది అంతే. ఇది ఇంటర్నల్గా మనతో మనం మమేకం అయినప్పుడు యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. బయట వాళ్ళతో మమేకం అయినప్పుడు మనం ఎవరితో మనం మమేకం అవుతాం? బయట వాళ్ళు అంటే మన ఫ్యామిలీ మెంబర్సు, ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ కొలీగ్స్, ఆర్గనైజేషన్లో ఇతర మెంబర్లు, మన చుట్టూ ఉన్న జనం, వాళ్ళతో ఒక జట్టు కలుపుతాం. ఇవి కాకుండా మనం జట్టు కలపాల్సింది వాల్యూస్ తోటి, వర్చ్యూస్ తోటి, ప్రిన్సిపల్స్ తోటి, ఎథిక్స్ తోటి. ఎథిక్ అంటే ఏంటంటే, వాల్యూస్ అంటే ఏంటంటే, మనం కరెక్ట్గా ఒక బిల్డింగ్ కడితే ఎంత లోతుగా మన ఫౌండేషన్ వేస్తే అంత మనం నమ్మిన సిద్ధాంతాలు ఎంత లోతుగా ఉంటే, మన వాల్యూస్ ఎంత లోతుగా ఉంటే, మన ప్రిన్సిపల్స్ ఎంత లోతుగా ఉంటే మన జీవితంలో అంత ఎత్తగలుగుతాం కదా. ఒక పేకమేడ కడితే ఉఫ్ఫను ఉత్తే పడిపోతుంది. అదే కాంక్రీట్ గోడ కడితే ఉఫ్ఫను వదిలినా తన్నినా సముద్రంలోంచి తుఫాను వచ్చినా అది పడుతుందా? పడదు. చెరగని విలువలతో మన స్థిరత్వమైన వ్యక్తిత్వం ఉండాలి మనకి. అసలు ఎక్కడ విరగకూడదు. ఇప్పుడేం సరే ఎవరైనా నన్ను ఎవడైనా వచ్చి పిచ్చోడంటే నేను పిచ్చోడిని అవుతానా? అవను కదా. నా ఆనందపు రిమోట్ మీకు ఇస్తానా? ఇంట్లో నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, మా ఆవిడ వచ్చేసరి రిమోట్ ఇవ్వండి, తీసుకుని సీరియల్ చూస్తాను. రిమోట్ ఇస్తే ఎంత బాధపడతాం మనం? ఒక టీవీ సీరియల్కి, క్రికెట్ మ్యాచ్కే బాధపడతాం కదా. మన ఆనందం రిమోట్ అవతల వాడు అరే నీకేం తెలుసా అంటే నాకు తెలియదు అంటావా అనద్దు. నిజమే, నాకేం తెలియదు అనుకోండి, వదిలేండి. ఆడి చేతికి రిమోట్ ఇస్తే వాడు ఆడుకుంటాడు ఆట. అవునా కదా? నెవర్ ఎలో ఎనీథింగ్. వాట్ ఈస్ లీడర్షిప్? లీడర్షిప్ ఈజ్ మెయింటైనింగ్ కామ్నెస్ వెన్ సంబడి ఛాలెంజెస్. ఎవడైనా మనకి వేలెత్తి చూపించినప్పుడు మనం ఎంత మౌనంగా ఉంటే అంత గొప్ప వ్యక్తిత్వం మనకుంది. 5 ఏళ్ల పాటు మైనారిటీ గవర్నమెంట్ని, తన ప్రభుత్వంలోనే తనకు ఎదురైన వందలాది మంది అపోజిషన్ని నోరు మోయించి 5 ఏళ్లలో భారతదేశానికి కొత్త దశ తెచ్చినవాడు పివి నరసింహారావు. అవునా కదా? ఎవ్వడు ఏమనుకోండి, ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. మనం కూడా అలా మనం స్థితప్రజ్ఞతోటి, స్థిరత్వంతో ఉండాలి. What is team building? A team is a group of people with complementary skills united by a common purpose and committed to achieving common objects. ఇవన్నీ మనం చదువుకుంది. టీం ఏంటంటే అందరికీ ఒకటే లక్ష్యం ఉంది. వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ 10 లక్ష్యాలు ఉండవు కదా. అందరికీ మనకు ఒకటే లక్ష్యం ఉంది. మనందరం జట్టు. మనందరికీ కుందేలు, తాబేలు కథ తెలుసు కదా, తెలుసా లేదండి? కుందేలు చాలా పొగరుతోటి ఒకసారి అంది నేనే పరిగెత్తగలను. తాబేలు ఎందుకో ఎక్కడో ఏదో పాపం మనస్తాపం కలిగి నేను పరిగెత్తుతా అంది. ఇద్దరు రెడీ స్టడీగో అన్నారు. కుందేలు పరిగెత్తి తొక్కలే తాబేలని ఒక చోట పడుకుంది. మనలో చాలామంది అంతే, ఇడు పొడిచేస్తాడు ప్రెసిడెంట్గా అని మనం 3 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తాం. వాడు పేలని టపాకలే తుస్ అంటాడు వచ్చి. అవునా కదా? మీరు గమనించండి, వాడిని ఎంతో ప్రొజెక్ట్ చేస్తారు 3-4 ఏళ్ల నుంచి. వాడు వచ్చి నాన్ పర్ఫార్మర్ అన్నాడు. అలా కుందేలు పడుకుంది, తాబేలు వెళ్ళి గెలిచింది. మన నీతి ఏంటి? నిదానమే ప్రధానం. ఇది కథ ఎక్కడితో అయిపోలే. ఇది అయిపోయిన తర్వాత కుందేలు ఆలోచించింది, నా దగ్గర పొటెన్షియల్ ఉంది కదా, నేను గెలవగలను కదా, సామర్థ్యం ఉంది కదా, కాంపిటెన్సీ ఉంది కదా, నేను ఎందుకు ఓడిపోయాను అని ఆలోచించి నా వైఫల్యం వల్ల నేను ఓడిపోయాను తప్ప ఇతరుల వల్ల కాదు అని మళ్ళీ తాబేలు దగ్గరికి వెళ్ళింది. మిత్రమా ఇంకొకసారి పరిగెత్తుదామా అంది. తాబేలు అనుకుని తొక్కలైనా గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి, ఒకసారి గెలిచే చరిత్రకి ఎక్కా కదా, ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ అది తప్పు చేయదా, మళ్ళీ నేను గెలవనా, ఇట్స్ ఓకే అనుకుని ఓకే అంది. రెడీ స్టడీ గో అనగానే ఈసారి కుందేలు తప్పు చేయలే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి గెలిచింది. నీతి ఏంటంటే ఒక్కసారి గెలిస్తే కాదురా, ప్రతిసారి వేగంగా, ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్. విరాట్ కోహ్లీ వెళ్ళిన ప్రతిసారి సెంచరీ కొట్టినట్టు నీ జీవితంలో వేసిన ప్రతి అడుగులో నువ్వు గెలిచి తీయాలి అని చెప్పి కొత్త నీతిది. కథ ఎక్కడితో కాల. ఇప్పుడు తాబేలు ఆలోచించింది, నేను ఒక్కసారి కాదు 100 సార్లు పరిగెత్తినా నా సామర్థ్యం మీద నేను పరిగెత్తట్లేదు, పక్కవాడి బలహీనత మీద నేను ఆధారపడి ఉన్నాను. నా గురించి నేను పరిగెత్తట్లా, వాడు ఫెయిల్ అయితే నేను గెలుస్తా అనే తత్వంతో నేను ఉన్నాను కాబట్టి అని ఆలోచించి ఒక స్ట్రాటజీ చేసి మళ్ళీ కుందేలు దగ్గరికి వెళ్ళండి. మిత్రమా, నువ్వు ఓసారి గెలిచావు, నేను ఓసారి గెలిచాను, కాబట్టి ఈ 3rd టైం మనం మళ్ళీ పరిగెత్తుదామని. కుందేలు అనుకుంది, ఎక్కడ ఏమైతే ఉంది, నేను నా పొటెన్షియల్ పనిచేస్తే నేను ఎదురులేదు, నేను ఎక్కడ అలసత్వం చూపించను, నేను గెలుస్తాను అని కుందేలు అనుకుంది. అయితే తాబేలు అంది, ఈ రోడ్డు మీద కాకుండా ఈ రోడ్డు మీద పరిగెత్తాం, ఏ రోడ్ అయినా పర్వాలా, రెడీ స్టడీ గో అనగానే కుందేలు పరిగెత్తు ఒక చోటుకు వచ్చేటప్పుడు ఆగిపోయింది. దారికి అడ్డంగా నీళ్లు ఉన్నాయి, దీనికి ఈత రాదు, కాలం ఉంది అక్కడ, దీనికి ఈత రాదు. ఏం చేయాలో తలగొక్కునే లోపల తాబేలు మెల్లగా వచ్చి డుబుంగా నీళ్ళలో దూకి అవతల పక్కకి వెళ్ళి గెలిచింది. నీతి ఏంటంటే పక్కవాడి సామర్థ్యం మీద నువ్వు బెట్టు కట్టకు, నీ సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకుని నీకు వచ్చిన పని నువ్వు చెయ్యి, పక్కవాడికి వచ్చిన పనిలో నువ్వు పందాలు కట్టకు అని చెప్పి నీతి అనమాట. కథ ఎక్కడితో కాల.
వెనక్కి తిరిగి మూడో రేస్ వచ్చేటప్పుడు కుందేలు తాబేలు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కబుర్లు చెప్పుకుంటూ వెనక్కి వస్తున్నారు. వెనక్కి వస్తూ వస్తూ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు అరే థర్డ్ రేస్ మనం వేరే రకంగా రన్ చేస్తే బాగుండేది అని. ఈసారి ఫోర్త్ రేస్ రన్ అవ్వడానికి సేమ్ దారి మీద ఇద్దరు నిర్ణయించుకున్నారు. అయితే ఇండివిజువల్గా కాదు, కలిసి కట్టుగా ఒక టీం లాగా. నేల మీద భాగం అంతా కుందేలు తాబేలుని ఎత్తుకు పరిగెత్తికింది, నీటి భాగం అంతా తాబేలు కుందేలుని ఎత్తుకుంది. ఇద్దరు కలిసి ఈదారు. మళ్ళీ నేల మీద వచ్చినప్పుడు కుందేలు తాబేలుని ఎత్తుకుంది. ఇద్దరూ గెలిచారు. నీతి ఏంటంటే యూ విన్, ఐ విన్, వీ విన్, అందరం కలిసి గెలవాలి నీతి అన్నమాట. ఒక సంస్థలో మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలిసి మనం ప్రెసిడెంట్షిప్ కోసం పోటీ పడి ఉంటాం, ఎలక్షన్ చేసి ఉంటాం, ఏదైనా ఉంటాం. ఈయన అద్భుతంగా మాట్లాడతాడు, నేను అద్భుతంగా మాట్లాడను అని కాకుండా నేను అద్భుతంగా రాస్తాను, నేను అద్భుతంగా మాట్లాడతాడు, నేను రాస్తాను, నేను బాగా మాట్లాడతాడు అని జత కడితే బెనిఫిట్ అయ్యేది సంస్థకి. మన ఇండివిజువల్ బెనిఫిట్స్ కంటే సంస్థ కోసం పనిచేసిన వాళ్ళు గెలుస్తారు. హెయిర్ అండ్ టాటాయిస్, నెవర్ బ్లో అవర్ ఓన్ ట్రంపెట్, అంటే మన బూరా మనమే వాయించుకోకూడదు. ఇది ఎవరిలో ఉంటుంది చెప్పనా? క్షమించండి, ఇక్కడ పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అందరూ. పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ ఒకసారి చేయొద్దండి సార్ ప్లీజ్. అయినా సరే పాస్ట్ ప్రెసిడెంట్ ఏం మీరు చేయట్లేదండి సార్? పాస్ట్ ప్రెసిడెంట్ కాదా? కాదు, కూర్చోండి. అయితే మీరందరూ మీ బూరాలు మీరు ఉపయోగించుకుంటారు. మీరు ఏ సంవత్సరం ప్రెసిడెంట్? మీకు మంచి జోక్ చెప్తా. ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నట్ట, ఆ ఆఫీసర్ ఎవడు అడిగినా లీవ్ ఇయ్యాడు. ఎవడైనా సార్ నాకు కడుపు నొప్పి సార్, ప్లీజ్ సార్ లీవ్ ఇవ్వండి సార్ అంటే 1942లో నాకు ఇట్టాగే కడుపు నొప్పి వచ్చినప్పుడు నేను కడుపు నొప్పితో విలవిల్లాడుతూ ఆఫీస్కే డాక్టర్ని పిలిపించుకుని అపెండిసైడ్ ఆపరేషన్ చేయించుకున్న తప్ప లీవ్ ఇవ్వలేదంటాడు. ఎవరైనా వచ్చి మా చెల్లెలు పెళ్ళని అనుకో, 1957లో నేను ఇట్టాగే మా చెల్లెలు పెళ్ళి అయితే మా చెల్లెలు మా బావగారు ఇద్దరు నా దగ్గరకు చర్చించలేసారుగా. వీడు ఏం చెప్పినా వీడికి రీజన్ ఉంటుంది అనమాట. ఒక రోజున కుర్రాడు చూసుకుని పక్కవాడితో బెట్ట కట్టాడు, నేను ఇప్పుడు పోయి ఆఫీసర్ దగ్గర లీవ్ తీసుకొస్తా అన్నాడు. ఎట్ట తెస్తారో చూద్దాను. నీకెందుకని లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి లీవ్ శాంక్షన్ అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు, ఏం చెప్పారో లీవ్ శాంక్షన్ చేశాడు ఏంటి అన్నాడు. నేనన్నా మా ఆవిడ లేచిపోయిందండి వెతకడానికి వెళ్తున్నా అన్న. వాడు 1974లోనే ఏం కాదులే లీవ్ శాంక్షన్ అన్నాడు అని చెప్పి అన్నాడు అన్నమాట. మనం కూడా పాస్ పెట్టండి ఎవడు మాట నా కాలంలో 52లో ఇలా చేసాం, 72లో ఇలా 82లో ఇలా చేసాం అంటే మా అమ్మ కట్టెల పొయ్యి మీద వండింది, మా ఆవిడ గ్యాస్ సిలిండర్ మీద వండింది, మా అమ్మ ఇప్పుడు ఓవెన్ మీద వండుతోంది. మారుతున్న కాలం, మనం సర్క్యులర్ చేసి దాన్ని లెటర్ ప్రెస్లో ప్రింట్ చేసి అందరికీ స్టాంపులు నోటుతో అంటించి దాన్ని తీసుకెళ్ళి జీపీలో వేసేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్లో ఒక్క సెకండ్లో పంపిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం నోటికి మూత పెట్టుకుని టెన్నిస్ మ్యాచ్ చూస్తాను చూడండి, అంటే మన గౌరవిస్తారంతా, ప్రతి వాడు గౌరవిస్తాడు మన. ఏం సైలెంట్ పాస్ట్ ప్రెసిడెంట్ అంటే వండర్ఫుల్, ఆయన పిలిచి కూర్చోబెడతాడు ఇక్కడ కదా. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. మీ బూరా మీరు ఊదకండి దయచేసి. అండ్ యూ షుడ్ కండక్ట్ ద షో, అంటే మనం నాయకత్వం ఉన్నప్పుడు మనం అధికారంలోకి తీసుకుని మన అవకాశాన్ని అందిపుచ్చుకుని మనమే షో కండక్ట్ చేయాలి. మీరందరూ సినిమా చూస్తారు, సినిమా అంత ఈజీ అనే వ్యవహారం కాదు. మీరంతా వైట్ కాలర్ జాబ్ అనుకుంటారు. హీరోయిన్తో పాటు ఈయన ఇంత బ్రహ్మాండంగా పాట పాడతాడు ప్రదీప్ గారు అనుకుంటారు. అక్కడ కెమెరా పెడితే ఇక్కడి నుంచి లైటు అక్కడి నుంచి లైట్ ఉంటే ఇక్కడ హీరోయిన్ ఉంటే నేను నా మొహం మీద ఎండపడకుండా నీడపడకుండా ఆవిడ మొహం మీద నా నీడపడకుండా మీ ఇద్దరం కరెక్ట్గా కెమెరా యాంగిల్లో అక్కడ కింద 2 టేపులు పెడతారు. ఆ అమ్మాయిని ముట్టుకోవడానికి నేను ఇక్కడ దగ్గరికి వచ్చి ఇట్టా వంగి మొహం మెడనరం పట్టేసిన వాటిలో ఇట్టా వస్తేనే కెమెరాలో అది కనిపిస్తుంది. ఓహో ఎంత అదృష్టవంతుడు వీడిని కెమెరాలో చూస్తారు. చుట్టూ 1000 మంది అదవులు ఉంటారు, మమ్మల్ని చూసుకుంటాం. మేమెంత బాధపడతాం అన్నది తెలియదు అక్కడ అసలు. సో సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ఎవడి పని వాడు చేసుకుంటాడు. ఉదాహరణకు ఒక మేకప్ వేసి ఒక అమ్మాయితోటి నేను నీ మొహం మేకప్ సరిగ్గా అన్నా అనుకోండి, ఆ అమ్మాయి బ్రష్ తీసుకుని ఇక్కడో గీత ఎక్కువ పెడితే నా వయసు 10 ఏళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. జస్ట్ 2 గీతలు అంతే, ఇంకేం పెట్టక్కల. నా వయసు కెమెరామెన్తో మాట్లాడే అనుకోండి, వాడు ఒక లైట్ ఎక్కువ నా మొహం మీద పెడితే అపార్చర్ కట్ కాక నా ఫేస్ కనిపిస్తుంది. ఒక లైట్ మ్యాన్ ఉంటాడు, వాడు ఇట్లా షేడ్ ఒక జల్లెడు పట్టుకుని ఇట్టా మన మీద, నా షర్టు తెల్లగా ఉంటే కట్ చేస్తాడు. నా ఫేస్ బ్రైట్గా కనిపించాలి, నా షర్టు బ్రైట్గా కనిపిస్తుంది అంటే లైట్ ఇక్కడ డిఫ్యూజ్ చేస్తారు కట్ చేసి. ఆ డిఫ్యూజ్ చేసేటప్పుడు వాడు 1 ఇంచు పెత్తితే నా గడ్డం మొత్తం నల్లగా వచ్చి నాకు ఏదో రోగం ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్నవే కదా. 24 క్రాఫ్ట్లలో రోజుకి 120 మంది కష్టపడితే ఒకరోజు షూటింగే అది బయటకు వచ్చి సినిమాగా అవుతుంది. సంస్థ కూడా అంతే. మనలో అనేక మంది ఉంటారు. ఎవరు నువ్వు గొప్ప నేను గొప్ప కాదు, మనం గొప్ప అని మనం అనుకున్నప్పుడే జీవితంలో ముందుకెళ్తుంది. సర్కస్ చూడండి, సర్కస్లో ఎప్పుడైనా మధ్యలో ఆగటం చూసారా? సర్కస్ కంటిన్యూస్గా ఉంటుంది కదా. వస్తాడు, వాడు పక్క నుంచి వాడు నవ్విస్తున్నాడు అని మనం అనుకుంటాం, వాడు నవ్వించాడు. ఈ ఐటెంకి నెక్స్ట్ ఐటెం మధ్య ఉన్న 30 సెకండ్లని వాడు నింపుతాడు. అక్కడ
వాడి పక్కనే నుంచుని అక్కడ తాడు మీద అమ్మాయి కప్పు సాసాలు నెత్తి మీద వేసుకుంటుంటే వీడు పక్క నుంచి గట్టి గట్టిగా అరుస్తామని మనందరినీ దృష్టి మరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి కప్పు సాసాలు అడ్జస్ట్ కాకపోతే వీడు డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి పడిందా లేదా అని వీడు కింద చూస్తూ ఉంటాడు. టీం వర్క్ ప్రతీక గోల్ కీపర్ ఉంటాడు. నా ప్లేయర్స్ 5 నా టీంలో ఉంటారు, వేరే వాడు ప్లేయర్స్ 5 వాడి టీం, మా ప్లేయర్స్ 5 అవతల వాడి టీంలో ఉంటారు. వీడి ఇక్కడి నుంచి బాల్ ఇస్తూ ఉంటాడు. అప్పటిదాకా పనిలేని 11వ నెంబర్ టీం వాడు మన ప్లేయరు వాడు ఒక్కసారి తంతాడు, గోల్లో పోతుంది. వాడి ఫోటో పేపర్లో వస్తుంది కదా, మన ఎవరిది రాదు. కష్టపడ్డ 10 మంది రాదు, గోల్ కొట్టిన వాడిదే వస్తుంది. అట్లా మన దగ్గర మనం అందరం కష్టపడ్డా మన క్లబ్ ప్రెసిడెంట్ ఎవడైతే వాడి ఫోటో వస్తుంది. మనం అనుకోవాలి వాడి ఫోటోలో మీ ఫోటో చూసుకుని నా వాసవి ఫోటో వచ్చింది కదా అని మనం ఆనందపడాలి తప్ప కుళ్ళుకోకూడదు, ఎక్కడ కూడా కుళ్ళుకోకూడదు. అక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళే రిసోర్స్ఫుల్గా ఉంటారు. మన మనుషులు చూసుకోవాలి. ఒక ఆయన సున్నితంగా ఉంటాడు, ఒక ఆయన గట్టిగా ఉంటాడు, ఒకళ్ళు హెల్ప్ కొట్టే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఏం చేయరు, సంవత్సరంలో ఒకసారి 50,000 ఇచ్చేస్తారు ఓ ప్రాజెక్ట్కి కదా. వాళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళని కాపాడుకోవాలి, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చేయని వాడిని. మనం ఎవరెవరు దేనికి పనికి వస్తారో తెలియాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మనం నాలెడ్జ్ ఇవ్వాలి, మనం వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళలోంచి బెస్ట్ మనం బయటికి తీసుకురావాలి. వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ మనం ఆ పని చేయకూడదు, మనం ఉండాలి. మనలో చాలామంది ఏం చేస్తారంటే పోస్ట్ మార్టం చేస్తాం. పాస్ ప్రెసిడెంట్ కదా, మీ క్లబ్కి వెళ్ళంగానే ఇట్ట చేయకూడదు, అట్ట చేయాలి, ఇట్ట చేసి ఉండాల్సింది, ఇది కాదు పద్ధతి అని మాట్లాడుతాం. అలా మాట్లాడే వాళ్ళందరికీ విజ్ఞప్తి, మీటింగ్కి 1 గంట ముందు వెళ్ళండి, ప్రెసిడెంట్తో పాటు కూర్చోండి, ఇలా చేయాలి నాన్న ముందు చెప్పండి. చచ్చిపోయాక పోస్ట్ మార్టం చేయడం ఎందుకు, బతుకుండగా ఆపరేషన్ చేద్దాం కదా. బతుకుండగా ఆపరేషన్ చేస్తే పేషెంట్ బతుకుతాడు కదా. చచ్చిపోయాక కోసి చావుకి కారణాలు ఏంటని మనం వెతకడం ఎందుకు మీటింగ్ అయ్యాక. మనం పాస్ట్ ప్రెసిడెంట్ అంటే పెద్దన్నయ్యలో, పెద్దన్నయ్య చిన్నన్నయ్య తప్పు ఎలా కాస్తాడో అలా మనం కాసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా చూడాలి నేను చెప్తానండి. ఒక బ్యూటిఫుల్ స్టోరీ చదివాను నేను. ఆ స్టోరీలో అంటానమాట, ఒకడు పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వస్తాడు. పక్కింటిలో వాళ్ళ ఇంటి ముందర ఒక మారుతి కారు కొత్తది తను కడుగుతూ ఉంటాడు. పక్కింటి ఆయన ఈయన చూస్తూ ఉంటాడు. ఏం సుబ్బారావు గారు కారు కొన్నారా అని అడుగుతాడు. కొనలేదు సార్, మా అన్నయ్య ఇచ్చాడు నాకు గిఫ్ట్ అన్నాడు వాడు. ఇతను అట్టాగే ఆలోచిస్తున్నాడు. అతను అన్నాడు, ఏం సార్ ఆలోచిస్తున్నారు, మీ అన్నయ్య కూడా మీకు గిఫ్ట్ ఇవ్వాలనా అన్నాడు. కాదురా నాయన, నాకు తమ్ముడు ఉన్నాడు, నేను వాడికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు మాట. ఇది ఆర్గనైజేషన్లో మనం చేయాల్సిన పని. మనకంటే సీనియర్స్ మన ఎట్టా గైడ్ చేశారో మనకంటే జూనియర్స్ని మనం గైడ్ చేస్తే సంస్థ కంటిన్యూస్ ప్రవాహంలో ఉండి ప్రవాహంలో ఎక్కడ ఆగదు. 1 సంవత్సరం బ్యాడ్ లీడర్షిప్ అయితే ఆ సంస్థ పడిపోతుంది. 1 సంవత్సరం బ్యాడ్ లీడర్షిప్ అయితే, అన్గైడెడ్ లీడర్షిప్ అయితే దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కీప్ ఏ క్లోజ్ ట్యాక్, కమ్యూనికేట్, మోటివేట్, అప్రిషియేట్, ఫ్యామిలీ అంబియన్స్ చేయండి. ఇందా చెప్పా కమిట్మెంట్. ఏడాది పాటు నా భార్య ఎంతో, పిల్లలు ఎంతో, నా ఉద్యోగం ఎంతో, నా వ్యాపారం ఎంతో, వాసవి క్లబ్లో పొజిషన్ కూడా అంతే. మరి ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోమన్నానా? మీకు గడ్డం కింద బెల్లం పెట్టి ప్లీజ్ 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 రండి ప్లీజ్ అని బతిమాలా మేము? అవ్వడు బతిమాలా. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, మీకు చేయాలన్న తపన ఉంది కాబట్టి, మీ దగ్గర టైము, ఎనర్జీ, మనీ అన్నిటికంటే పెద్ద మనసు ఉంది కాబట్టి మీరు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత ఫెయిల్ అవ్వద్దు. ఇన్నోవేటివ్ లీడర్షిప్, మనమే మన కథ చెప్పుకోవాలి, కొత్త రకంగా ఉండాలి. నోబడీ విల్ డూ అంటిల్ అన్లెస్ యూ సెల్ యువర్ సెల్ఫ్. మన్ని మనం అమ్ముకోవాలి. బ్రహ్మాండమైన క్లబ్ అండి, బ్రహ్మాండంగా ఉంటుంది, రండి ఎంజాయ్ చేయండి అని లీడర్షిప్ చేయాలి. గొర్రెల మందులో గొర్రెలా ఉండకూడదు కదా. డ్రిల్ బా అంటే గొర్రెలు కదిపోతాయి, అంటే ఆగిపోతాయి కదా. అనాల్సింది మనం. ఎవడో అంటే మనం కదలొద్దు, మనమే అనాలి. షెపర్డ్లా మనం ఉండాలి. వీఆర్ నాట్ షీప్, వీఆర్ షెపర్డ్స్ కదా. 86లో ఫస్ట్ సీరియల్, ఇందాకెవరు బుచ్చిబాబుని ఇందాకెవరో అన్నారు. 86లో ఫస్ట్ సీరియల్ అంటే మీరు అన్నారండి, వెరీ గుడ్. ఆ సీరియల్ తీసే ముందర నేను దూరదర్శన్కి వెళ్ళటానికి రీజన్ ఉంది. నేను 3 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఆపేసి నేను CA చదువుకున్నాను. ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ బై ఎడ్యుకేషన్. CA చదువుకోవడానికి సినిమాలు ఆపేసాను. CA అయిపోయిన తర్వాత నా దగ్గర 3 దారులు ఉన్నాయి. తిరిగి సినిమాలకు వెళ్ళాలి, లేదా CA కింద ప్రాక్టీస్ చేసి ఉద్యోగం చేయటమో చేయాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలన్నప్పుడు మా అన్నయ్య నాకు సలహా ఇచ్చాడు, టెలివిజన్ ఈజ్ టుమారోస్ ఇండస్ట్రీ. ఆల్రెడీ ఢిల్లీలో స్టార్ట్ అయింది, సౌత్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేయలేదు, నువ్వు చేయమన్నారు. నాకు 25 ఏళ్ల వయసు. నేను వెళ్ళి దూరదర్శన్కి వెళ్ళి అప్రూవల్ తీసుకుంటే దూరదర్శన్ ఇట్ట చూశారు, సీరియలా నువ్వు చేస్తావా, తెలుగులోనా, కుర్రాడివి, డబ్బులు పోతాయి, ఇన్ని చెప్పారు. మీకు ఎందుకు సార్ అప్రూవల్ ఇవ్వండి అన్న. అప్రూవల్ ఇచ్చి తీసా. అది సూపర్ సక్సెస్ అయింది. అవ్వడానికి ముందర ప్రెస్ మీట్ పెడితే ఓ విలేకరు నన్ను అడిగాడు, అంత పెద్ద సినిమా ఫీల్డ్ వదిలేసి ఇంత చిన్న టీవీకి ఎందుకు వచ్చారు ప్రదీప్ గారు మీరు అని అడిగాడు.
అప్పుడు నేను చెప్పిన జవాబు ఇవాళ కూడా నేను గర్వంగా ఫీల్ అవుతా. ఏం చెప్పానంటే, ఓ పెద్ద సైన్యంలో సైనికుడిగా ఉండే బదులు ఓ చిన్న రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉండాలనుకున్నాను నేను 25 ఏళ్ల వయసులో చెప్పాను ఈ మాట. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే 15,000 మంది కుటుంబాలు టెలివిజన్ ఇండస్ట్రీ సీరియల్ మీద, ఇంకా న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కాదు, ఉట్టి సీరియల్ మీద 15,000 కుటుంబాలు బతుకున్నాయి ఈ రోజున టెలివిజన్ ఇండస్ట్రీ మీద. అన్నీ బతుకుంటే టోకెన్ నెంబర్ 1 ప్రదీప్, మిగతా వాళ్ళందరి తర్వాత కదా. ఇది ఆనందం వేస్తుంది నాకు. అంటే నేనేం చెప్తున్నా అంటే, మనం 10 మందితో కలిసిపోవద్దు. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీరు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నప్పుడు టేకప్ చేయండి. అది ఎంత అద్భుతం ఉండాలంటే 100 ఏళ్ల పాటు అది గుర్తుపెట్టుకునేలాంటి ప్రోగ్రామ్ మీరు చేయాలని ఆలోచిస్తున్నా. సాధారణ సబ్బుకి కొత్త తేడా ఉందా లేదా? సాధారణ సబ్బు మరకలను వదిలేస్తుంది, కొత్త రిన్ మరకల్ని పోగొడుతుంది, అవునా కదా? అవునా? మనం కొత్త రిన్లో ఉండాలి. సాధారణ సబ్బులో ఉంటే ఎందుకు, ఎన్నో సబ్బులు వస్తాయి, ఎన్నో పోతాయి కదా కదా. మనం ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. వాట్ ఈస్ క్రియేటివిటీ? క్రియేటివ్ ఈజ్ ఇన్వెంటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, గ్రోయింగ్, టేకింగ్ రిస్క్, బ్రేకింగ్ రూల్స్, మేకింగ్ మిస్టేక్స్ అండ్ హ్యావింగ్ ఫన్. మన క్రియేటివిటీ ఇందాక చెప్పినట్టు లేకపోతే ఆనందం ఉంటుందా లేదా? నేను మా ఆవిడ ఒక్కసారి క్రియేటివిటీ అంటే ఎలా ఉండాలో చెప్తాను. ఓసారి పెళ్ళికి వెళ్దామని ఎన్నో ఏళ్ల క్రితం, అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. నేను ఫోన్ చేసి, అన్నపూర్ణ స్టూడియో నుంచి రాత్రి వచ్చాడు 9 అయిపోతుంది, నువ్వు గిఫ్ట్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టు, పిల్లల్ని వాళ్ళ బామ్మ తాతయ్యతో పాటు పంపించేసి మన ఇద్దరం పెళ్లి వేళటికి వెళ్దాం, ముందర వెళ్ళొద్దు డిన్నర్కి అని చెప్పేశాను. మా ఆవిడ కూడా వెళ్ళి ఒక బ్యూటిఫుల్ గ్లాస్ పెయింటింగ్ కొనుక్కొని వచ్చి దాని మీద ప్యాక్ చేసి ఒక బ్యూటిఫుల్ కార్డు పెట్టి, డియర్ సుధాకర్ సునీత, మీ జీవితం కూడా ఇంత కలర్ఫుల్గా ఉండాలని ఆశిస్తూ ప్రదీప్ సరస్వతి అని పొయిటిక్గా రాసింది. నేను వచ్చేసాను, ఒక షర్టు మార్చుకున్నా, అంతే కదా, ఎంతసేపు మనకి లోపలికి వెళ్ళా. కానీ మా ఆవిడ టైం పడుతుంది కదండి పాపం, చీర కట్టుకోవాలంటే మన వచ్చే ముందర ఒక ఫోన్ అయినా చేయలేదు అంది. ఫస్ట్ రెడీగా 9ంటికి వెళ్ళాలి కదా అన్న. రెడీ అయింది పాపం. నేను 4-5 సార్లు హార్న్ కొట్టాను, తను వచ్చేసింది బయటికి. వస్తూ డోర్ లాగుతూ చేతిలో గిఫ్ట్ ఉంది అని నడుచుకుంటూ వస్తూ వేళ్ళకి చీర కుచ్చళ్ళు పట్టి ఆ గ్లాస్ పెయింటింగ్ కింద పడింది. అప్పుడు నా దగ్గర 2 ఆప్షన్ నెంబర్ 1 ఇద్దరం తిట్టుకోవటం, కొట్టుకోవటం, నువ్వెందుకు పడేసావంటాం, నువ్వెందుకు కొట్టేవరా బోడి హార్న్ అని ఆవిడ తిట్టడం, మీ ఇద్దరం మొహాలు వేలాడేసుకుని పెళ్ళికి వెళ్ళటం, అందరూ ఇలా ఎందుకున్నాడు, ఏం లేదు అని అబద్ధం ఆడటం, రాత్రంతా మాట్లాడకపోవటం, నేను హాల్లో తిండి తెచ్చి పడుకోవటం, ఆవిడ బెడ్రూమ్లో పడుకోవటం, పొద్దున్న అబ్బా మీరెంత చప్పట్లు కొడతారు, మీ ఇంట్లో ప్రతిరోజు జరిగే విషయం. ఆయన అందరికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాడు, చప్పట్లు కొడుతున్నాడు ఆయన కాటికి ఆయన. అలా పడుకోవడం, పొద్దున్నే పాలవాడు బెల్లు కొట్టడం, నేను తలుపు తీసి పాలవాడు, ఎలా చెప్పాలి, ఆటలు లేవు కదా. ఒక SMS పంపించడం, పాల అబ్బాయి వచ్చాడు ఉదాహరణకి ఇప్పటి రోజుల్లో అనగానే తను నీకెందుకురా అని పంపించటం, ఏదో సహాయం చేద్దామని నేను అనటం, నీ బోర్డు సహాయం నాకే అక్కర్లేదని తను పంపించడం, మధ్యలో ఎయిర్టెల్ కంపెనీ బాగుపడటం, ఇవన్నీ ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, సమస్య వచ్చినప్పుడు నవ్వు వదిలేయాలి. ఇట్స్ ఆల్ రైట్, ఏం చేయగలం మన. ఏమన్నా మా చేతిలో ఏమన్నా ఉంది, కొట్టుకున్న తిట్టుకున్న అర్థం పగిలిపోయి ఉంటే ఏమన్నా ఉంటుందా, ఏది ఉండదు. సో నవ్వేసి అన్నాను, ఏదైనా కవర్ ఉందేమో చూడు, ఒక 1000 రూపాయలు పెట్టి ఇచ్చేద్దామన్నా. అప్రాప్రియేట్ కవర్ కనిపించలేదు, మామూలు కవర్ కనిపించినాయి. అయితే నేనన్నా తొక్కలే, లోపల పగిలింది, మనం ఇప్పలేదు కదా, మన చేతిలోనే పగిలిందని వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఇస్తే వాళ్ళ చేతిలో పగిలింది అనుకుంటారు, ఇచ్చేద్దాం పోవాలా. అలాగానే మా ఆవిడన్నా తప్పండి, అది అట్లా కాదు, అసలు చూద్దాం ఎలా ఉందో అని తీసి చూస్తే ఇంతలా పెయింటింగ్, థిక్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్. అప్పట్లో ఇచ్చింగ్ చాలా ఫేమస్ ఉండేది. దాని మీద ఎస్ అనే ఆకారంలో బ్రేక్ వచ్చింది, అద్దంలో పగులు వచ్చింది అనమాట. వెంటనే నేను అన్నాను, సరే మనం ఇట్లా వెళ్ళిపోదాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇద్దామని చెప్పా. మా ఆవిడ ఒక ఐడియా ఎట్టాగో చేద్దామని చెప్పి దాన్ని తిరిగి ప్యాక్ చేసి ఆ పెయింటింగ్ మీద రాసిన కార్డు ఇంకో కార్డు తీసి పెట్టి, డియర్ సుధాకర్ సునీత, మీ జీవితంలో ఇలాంటి బ్రేక్ రాకూడదని ఆశిస్తావు ప్రదీప్ సరస్వతి అని రాసింది. నిజంగా చెప్తున్నా ఇది. సరే అయిపోయింది, మేము ఇద్దరం తర్వాత ఎప్పుడో వాళ్ళ పిన్ని కూతురే అమ్మాయి, తర్వాత ఎప్పుడో వాళ్ళని డిన్నర్కి తీసుకెళ్దాం ఎక్కడికైనా అని అనుకున్నాం అనమాట. వీకనే 3 రోజుల తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అక్కకు ఫోన్ చేసింది, అక్క అది ఏంటి అంటే, చాలా థ్యాంక్స్ అక్క, మాకు 300 గిఫ్ట్లు వచ్చాయి, కానీ బెస్ట్ గిఫ్ట్ మీదే అక్క. ఇది మా ఆవిడ అవునా 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 అంటుంది పిచ్చిబొమ్మ వేసుకుని ఎక్కడి నుంచి. ఇంతటితో తను అడిగింది, సరే కానీ అక్క నాకు ఒక డౌట్ అంది. ఏంటి చెప్పవే అంటే, హౌ డిడ్ యూ మేనేజ్ దట్ బ్రేక్, ఆ బ్రేక్ని ఎట్టా మేనేజ్ చేశారు, మనం మేనేజ్ చేసామా కదా. ఇది ఇన్నోవేషన్. ఏదైనా సమస్య వస్తుంది, ఇక్కడ సడన్లీ కరెంటు పోతుంది, చీఫ్ గెస్ట్ రాడు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది భోజనాలకు వస్తారు, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎక్కువ మంది భోజనాలకు వచ్చారనుకోండి, మనం ఏం చేయాలంటే అప్పటికప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్నో దగ్గర ఉండే జోకులు చెప్పేవాడినో ఎవరినో 5,000 ఇచ్చి పట్టుకోవాలి. పట్టుకొచ్చి ముందు పిల్లలు పెద్దవాళ్ళు భోజనానికి వెళ్ళండి అనాలి, వాళ్ళు వెళ్తారు, పక్కన భోజనం చేస్తూ ఉంటారు. మగవాళ్ళు అయినా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి అనాలి, మగవాళ్ళు అయితే ఇక్కడ కూర్చోండి అనాలి. ఎవడైనా కదులుతాడా,
ఎవడు కాదు, అందరూ ఇక్కడే కూర్చుని ఉంటారు. ఈ లోపల భోజనం తెప్పించడమో, 10 బిర్యానీలు తెప్పించడం, 100 కర్డ్ రైసులు పక్కన హోటల్కి వెళ్ళి తెప్పించడమో, ఏదో మేనేజ్ చేసేయాలి. ఇదే ఇన్నోవేషన్ అంటే. మనమేం కళాఖండాలు బాహుబలులు సృష్టించక్కల్లా. మనకున్న సమస్యని తెలివితోటి కొత్త రకంగా ఎలా సమస్య సాల్వ్ చేసుకుంటాం అన్నది ఇన్నోవేషన్. అంతమించి ఇంకేముండదు అనమాట క్రియేటివిటీ అంటే. నాకు టైం అయిపోయింది, అందుకని. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి తేడా ఏంటంటే, ఎక్స్ట్రా ఆర్డినరీ లీడరు, ఆర్డినరీ పర్సను 2 అరటిపళ్ళు తింటాడు, ఎక్స్ట్రాడినరీ పర్సన్ 3 అరటిపళ్ళు తింటాడు. ఆర్డినరీ పర్సన్ 2 మైళ్ళు నడుస్తాడు. ఎక్స్ట్రా గంప అయిపోయింది, అంత కోపంగా చూడక్కల్లా. ఇప్పుడే నా టైం అయింది, ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది, అంతే. 10 మినిట్సే. మావాడు మంచోడు కాదండి బాబు, మరక మంచిది అన్నట్టు గంప కూడా మంచోడే అట్లా. సో ఆర్డినరీ పర్సన్కి ఎక్స్ట్రాడినరీ పర్సన్ తేడా ఏంటంటే, ఆర్డినరీ పర్సన్ జీవితాంతం 2 కిలోమీటర్లు నడుస్తాడు. కానీ ఎక్స్ట్రాడినరీ పర్సను ఇవాళ 2, రేపు 2.5, ఎల్లుండి 3 అట్టాయి 10 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు నడుస్తాడు. యూ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ పర్సన్, యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ఆర్డినరీ పర్సన్స్ అనమాట. అది తేడా. దెన్ అస్సలు మారని మనలో చాలామంది ఉన్నాను కదా, అలాంటి వాళ్ళని నలుగురిని పరిచయం చేస్తా. అన్న ఫస్ట్ బిఎస్ఎన్ఎల్, హైదరాబాద్లో టెలిఫోన్ కనెక్షన్ 10 ఏళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. ఇవాళ ఎంత బతిమాలినా బిఎస్ఎల్ ఫోన్ ఎవరు తీసుకోవట్లా. దూరదర్శన్లో మేము చెప్పే కదా ఇందాక బుచ్చిబాబు, ఆ బుచ్చిబాబు సీరియల్లో 10 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్. 10 సెకండ్లు అంటే ఏముంది శారద గారు, ఏమని చెప్ప, తలెప్పిగా ఉందా? అవునండి, అవును. మీకు కాదు, మామూలుగా. అమ్మ ఆవిడ వెంటనే రియాక్ట్, అవును లేదండి అంటున్నాడు. తలెప్పిగా ఉందా? అవునండి అవును. భరించలేకపోతున్నారా? అవునండి అవును. అబ్బా అవునండి అవును. అయితే అమృతాంజనం వాడండి అంటాడు. 10 నిమిషాలు, 10 సెకండ్లు అయిపోతుంది. ఈ 10 సెకండ్లకి 1986లో నాకు 15,800 రూపాయలు ఇచ్చేవారు ఒక్కసారి టెలికాస్ట్. ఇది 15,800 రూపీస్. అదంటే అప్పట్లో మిడ్ బ్రేక్స్ ఉండేవి కాదు సీరియల్కి, ముందు కానీ చివరి కానీ ఉండేవి సీరియల్కి. సో వీడెప్పుడు చివరి తీసుకునేవాడు. నేను అద్భుతంగా సీరియల్ తీసి దర్శకత్వం, మిగతాది వచ్చే వారం అని ఏంగానే వీడు తలనొప్పిగా ఉందా, భరించలేకపోతున్నారా? అవునండి అవును అంటాడు. ఎవరిని దుంపదగా నా సీరియల్ ఇంత డబ్బులు ఇస్తున్నా కానీ కూడా ఇంత నీకు ఇట్లా ఉందా అని అనుకునేవాడిని. బట్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఊరుకోక తప్పదు, వేసేసేవాళ్ళం మేము. 1986లో 15,800 రూపీస్ రఫ్లీ ఉంది. ఈరోజు అదే దూరదర్శన్లో 1,500 రూపీస్ దొరుకుతుంది. నేను ఎవరిని నిందించట్లా, ఎవరిని బ్లేమ్ చేయట్లా. మారుతున్న కాలంతో పాటు మారకపోతే ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్తున్నా. ఎందుకు అంటే, మీరు వచ్చే ఆదివారం చూడండి ఛాలెంజ్. ఎవరిని చూడండి, 2 అన్నదమ్ములు ఉన్నారు ఇప్పుడు, సప్తగిరి యాదగిరి అని తెలుసా మీకు? తెలంగాణలో యాదగిరి, ఇక్కడ సప్తగిరి. ఇద్దరు మంచి నాటి బ్రదర్స్ అనమాట, ఇద్దరు వెరీ గుడ్ అనమాట. వాళ్ళిద్దరినీ వచ్చే ఆదివారం చూడండి. జీ టీవీలో కొత్త సినిమా నాన్నకు ప్రేమతో వస్తుంది, ఇంకో దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. ఈటీవీలో బ్రహ్మాండమైన బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వస్తూ ఉంటాయి. అన్ని 4 ఛానల్స్లో 4 వస్తూ ఉంటాయి. జస్ట్ ఈ బ్రదర్స్ ఇద్దరిని చూడండి. ఒక దాంట్లో బుర్రకథ, 2 దాంట్లో హరికథ వస్తూ ఉంటుంది. ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 వరకు. అది తప్పు అని నేను అన్నాను. వాళ్ళ పొజిషనింగు, టైము, స్ట్రాటజీ లేకుండా చేయటం తప్పు అంట. బజాజ్, హమారా బజాజ్, ఎంతమంది స్కూటర్లు ఉండేవండి బజాజ్ కదా? నేను, మా ఆవిడ, మా పిల్లలు, వీలైతే పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లలు, ఇంతమంది ఎక్కినా బజాజ్ స్కూటర్ వెళ్ళిపోయేది కదా. హమారా బజాజ్ అని వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి స్కూటర్ ఇప్పుడు కనుమరుగైపోయింది. బాటా, పీపుల్ సెట్ టాటా, ఎయిర్ ఇండియా. ఒకప్పుడు ఒక సీటు దొరకాలంటే కష్టమయ్యేది. ఈరోజు ఏమైపోతుంది, లాస్ట్ ప్రిఫరెన్స్ ఎయిర్ ఇండియా. ఎందుకంటే దే హ్యావెంట్ స్మెల్ట్ ద చేంజ్. మనం ఇంట్లో కొబ్బరి పచ్చడి చేస్తే రాత్రి పొరపాటున డైనింగ్ టేబుల్ మీద వదిలేస్తే మొన్నటి పొద్దున ఇంట్లో ఇల్లాలు ఏం చేస్తుంది, ఫస్ట్ దాని వాసన చూస్తుంది. బాగుంటే ఫ్రిడ్జ్లో పెడుతుంది, బాగాలేకపోతే అవతల పడేస్తుంది కదా. వీళ్ళు మారుతున్న కాలంతో పాటు వాళ్ళు మారలేదని వాసన కూడా చూడలే. ఎందుకు చూడలేదంటే, ఒక గద్ద మనకి మార్పు గురించి మాట చెప్తుంది. ఏం మాట చెప్తుందంటే, గద్ద 70 ఏళ్ళు బతుకుతుంది. ఆ అన్ని పక్షుల కంటే ఎక్కువ 70 ఏళ్ళు అది బతకాలంటే 40 ఏళ్ల వయసులో. గంప కెన్ ఐ ఎక్సీడ్ బై 5-10 minutes? అంత కోపం ఏంటి గంప, టూ మచ్. నువ్వు రమ్మంటే కదా వచ్చాను, నేను అంత సీరియస్గా చూస్తాను. జస్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు నవ్వుతుంటే నేను రెచ్చిపోతా, ఆర్టిస్ట్ కదా, వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తుంటే నేను కంట్రోల్ ఉండదు, నేను రెచ్చిపోతూ ఉంటా. అది ఆర్టిస్ట్కి అదొక గుణం ఉంటుందండి. ప్రేక్షకులతో ఎప్పుడైనా సరే మీరు ఎంత ఆనందిస్తూ ఉంటే మేము అంత రెచ్చిపోయి చెప్తూ ఉంటాం. అలా నేను ఎక్సీడ్ అయ్యాను. జనరల్లీ ఐ డోంట్ ఎక్సీడ్. సో థ్యాంక్స్ అండి. సో 40 years అప్పుడు గద్ద ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటేనే 70 ఏళ్ల వరకు అది బాగా బతకగలదు. ఏమవుతుంది 40 years అంటే, దాని గోళ్ళు మెత్తపడిపోతాయి, ఆహారాన్ని పట్టుకోలేదు, దాని ముక్కు వంకరైపోతుంది. ఒకవేళ ఆహారాన్ని పట్టుకున్నా అది దాన్ని చంపి తినలేదు. ఎక్కువ ఈకలు ఎక్కువైపోయి ఆకాశంలోకి ఎగరలేదు. అప్పుడు గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. చాలే, బతికినంత కాలం బతికాం, ఇంకేం బతుకుతాం అని చచ్చిపోవడం, లేదా 150 రోజులు నా అంతటా నేను నియంత్రించుకున్న ఒక స్వీయ నియంత్రణ శిక్షణా శిబిరంలో తనే
మళ్ళాగా ఎవడు పెట్టలా, వాసవి క్లబ్బులు పెట్టలా, తనకి తాను డిసైడ్ చేసుకుని ఒక దాంట్లో 150 రోజులు కష్టపడటం. గద్ద మళ్ళా చదువుకోలే, మళ్ళా డబ్బులు లేవు, లేకపోయినా ఆప్షన్ నెంబర్ 2 వెళ్ళి ఒక ప్రాసెస్లో 150 రోజులు ఉంటుంది. వాట్ డస్ ద ప్రాసెస్ రిక్వైర్? ద ప్రాసెస్ రిక్వైర్స్ దట్ ఇట్ ఫ్లైస్ టు ఏ టాప్ ఆఫ్ ఏ మౌంటైన్. ఒక కొండ శిఖరాగ్రాన్న ఇది వెళ్ళి తన నివాసాన్ని ఏర్పరచుకుని ఏం చేస్తుంది, తన ముక్కుని అక్కడ రాయికి టాప్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. మామూలుగా మన చెయ్యి పొరపాటు మన ముక్కు తగిలితేనే శారద గారు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి కదా, ఈ ముక్కు అతను కొట్టుకుంటూ ఉంటుంది ఒక 7-8 రోజుల పాటు. కొంతకాలానికి ముక్కుడి కింద పడుతుంది. ఎలా మన గోరు నలిగిపోతే కొత్త గోరు వస్తుందో, ఇంకొంతకాలానికి కొత్త గోరు వస్తుంది. కొత్త గోరు రాగానే తన కొత్త ముక్కు రాగానే తన గోళ్ళని పీకేసుకుంటుంది. కొత్త ముక్కు కొత్త గోళ్ళతో తన శరీరంలో ఉన్న ఈకాన్ని పీకేసుకుని 150 రోజుల తర్వాత, 5 నెలల తర్వాత ఆకాశంలో తిరిగి ఎగిరి 30 ఏళ్ల పాటు మళ్ళీ రారాజులా బతుకుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంతకాలం ఎలా బతికామో మన కంట్రోల్లో లేదు. ఇక ముందు ఎలా బతకగలమో మన కంట్రోల్లో ఉంది. మనం తలుచుకుంటే కొన్ని రోజుల పాటు ఇక్కడ చెప్పేవన్నీ మనం ఆచరించుకుంటే, శిక్షణా శిబిరాల్లో ఆచరించుకుంటే, మనం డైటింగ్ చేయగలిగితే, మనకి పొద్దున్నే లేవగలిగితే, మనం అనుకున్న యాటిట్యూడ్ స్కిల్ మనలో ఇంబైబ్ చేసుకోగలిగితే, రోజు లేచి పేపర్లో సినిమా పేజీ కాకుండా ఇతర వార్తలు చదవగలిగితే, మనలో జ్ఞాన సముపార్జన రాగలిగితే, పక్క వ్యక్తితో నవ్వుతో మాట్లాడగలిగితే, ఆర్గనైజేషన్ కోసం కృషి చేయగలిగితే, మనం కూడా గద్దలాగా ఇంకా 30 ఏళ్ళు నెంబర్ 1గా బతికే అవకాశం ఉంటుంది. మీ పొజిషన్ ఈ రోజున మీ మామూలు పొజిషన్ కాదు. ఒక ట్రస్టీ అంటే ఇతరులు నమ్మకంతో మీకు ఇచ్చిన ఒక పదవి. యు ఆర్ ఏ కస్టోడియన్ అంటే మిగతా వాళ్ళ క్యాషియర్ ఎట్లా మెయింటైన్ చేస్తాడు బ్యాంకులో, అలాంటి కస్టోడియన్. యు ఆర్ ఏ సెక్యూరిటీ గార్డ్. గడ్డివాన్ దగ్గర కుక్క మనం తినదు, ఇంకోటి తినివ్వదు. అలా మన వాసవి క్లబ్ ఆస్తుల్ని కానీ ప్రిన్సిపల్స్ని కానీ మనం పక్కవాడు ఎవడు భ్రష్టు పట్టించకుండా జాగ్రత్తగా చూసే ఒక సెక్యూరిటీ గార్డ్. మీరు ఒక సేవాదల్ వాలంటీర్. సత్యసాయిబాబా ఆశ్రమంలో అక్కడ పుట్టబర్తిలో సేవాదళ్ళు ఎలా పనిచేస్తారు? కిందకి వంగి తెల్లబట్టలు వేసుకుని శబ్దం కూడా చేయకుండా నిశ్శబ్దంగా. నేను ఒకసారి లుధియానా వెళ్తే అక్కడ గోల్డెన్ టెంపుల్లో అమృత్సర్ వెళ్ళాను. అక్కడి నుంచి ఒక ఆయన బూట్లు క్లీన్ చేస్తూ నా బూట్లు కూడా అక్కడ పెడితే క్లీన్ చేస్తున్నాడు. మీరు ఎవరండి అంటే, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పంజాబ్ ఆయన సేవ చేస్తున్నాడు అక్కడ. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సంజయ్. మనం కూడా సేవాదల్లో ఒక వాలంటీర్. నేనే గొప్ప అనుకోకుండా మన సేవాభావానికి మనం కనుకుంటే ఎల్డర్ బ్రదర్, పక్క వాళ్ళందరికీ ఎల్డర్ బ్రదర్, కర్త ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. మనకంటూ ఒక 100 మంది ఉంటే, మనకంటూ 150 మంది కుటుంబీకులు ఉంటే, వారందరి ఆస్తులు మనం ఎలా సంరక్షిస్తున్నామో వాసవి క్లబ్ని కూడా మనం అట్లా సంరక్షించాలి. బట్ ఇది చెయ్యాలి అంటే యూ నీడ్ టు అప్స్కేల్ టు అప్గ్రేడ్. మనం జీవితంలో ఎదిగితే మనం అది కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం. ఏం చేయాలి? హ్యూమన్ రిలేషన్స్ పాటించాలి. సాటివాడు, పక్కవాడు, మనవాడు. మనం వాడిని ఒక్క నిమిషం షటప్ అంటాం, కానీ ఆ షటప్ అని ఎవరైనా తిరిగి మనంటే మనం భరించగలమా? భరించలేం. ఒక ఫ్యాను టకటకటకటకని శబ్దం చేస్తుంటే దానిలో 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే ఆ శబ్దం పోతుంది. మనకి పక్కవాడి మధ్య ఏదైనా గొడవ అయితే నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే ఫోన్ చేసి, సారీ రా రాత్రి ఏదో అన్నాను, నాకేం నథింగ్ పర్సనల్ అగేన్స్ట్ యూ, సంస్థ కోసం మాట్లాడాను తప్ప నీ కోసం మాట్లాడలేదు, ఏమనుకోకు అంటే జీవితాంతం ఫ్రెండ్ మిగిలిపోతాడు. లేకపోతే వాసవికుల కోసం ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. హ్యూమన్ రిలేషన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. వాట్ ఈజ్ పాజిటివిజం? నేను రాత్రి సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ ఖాళీగా ఉంది అంటాం మనం. నేను రాత్రి సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ నిండుగా ఉంది అనుకోవడం పాజిటివ్ ఆలోచన. గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి, గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి కాదు, ముళ్ళ మధ్య గులాబీ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ముళ్ళ మధ్య నుంచి చెయ్యిలా పెడితే ఆ గులాబీని అట్లా అందుకోగలుగుతాను. ఇది పాజిటివిజం. మీరు అరటిపండు తింటారు, పొరపాటున చేతి కింద పడింది, కింద ఒక బంగారు పళ్ళల్లో పడింది, మనం ఏమైనా తేడా వస్తుందా? తీసుకుని తింటాం మనం కదా. మరి అరటిపండు తింటూ ఉంటారు, ఆ చేజారు పడింది, కింద చెత్త పుట్టుంది, మీరు తింటారా? తినరు. మన మైండ్ చెత్తబుట్లా ఉంటే ఒక అద్భుతమైన ఆలోచన కూడా పనికి రాకుండా పోతుంది. మన మైండ్ వెండి పళ్ళల్లా, బంగారు పళ్ళల్లా ఉంటే ఒక అద్భుతమైన ఆలోచన ఇక్కడ నిలిచి అది తిరిగి పనికి వస్తుంది మనకి. మన మైండ్ని ఎప్పుడు పాజిటివ్గా పెట్టుకోవాలి. టెక్నాలజీ యూసేజ్ ఇవాళ కష్టపడాల్సిన పని లేదు. వాట్సాప్లు వచ్చినాయి, ఇంటర్నెట్లు వచ్చినాయి, ఈమెయిల్లు వచ్చినాయి, గూగుల్స్ వచ్చినాయి, ఇంకా 100 డ్రైవర్ లేని కార్లు కూడా వచ్చినాయి. మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. దాన్ని వాడుకుని కష్టపడకుండా జీవితంలో రండి. ప్రైజ్ అండ్ కాంప్లిమెంట్. ఎవరు పని చేస్తే వాడిని మనం పొగడాలి, వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలి. మనం ఒక్కళ్ళమే కాదు కదా. ఓ శిల్పి ఉన్నాడు, ఆయనకి సడన్గా తెలిసిపోయింది ఇంకా 4-5 రోజుల కంటే బిగలను. డాక్టర్ చెప్పాడు ఇంకా 4-5 డేస్లో నువ్వు పోతావురా అన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. ఏం చేయాలని ఆలోచించి, బ్రహ్మాండమైన శిల్పి కదా, తనలాగే ఉన్న 4 శిల్పాలు చెక్కున్నాడు, మధ్యలో పోయి నుంచున్నాడు అక్కడ. 2 రోజులు అయితే యమధర్మరాజు భటుల్ని పంపించాడు. భటులు వచ్చారు, అసలు ఎవడో డూప్లికేట్ ఎవడో తెలియదు వాడికి. 3 సార్లు రౌండ్ కొట్టారు, వెళ్ళిపోయారు. సార్ అక్కడ 5గురు ఉన్నారు సార్, ఒక్కళ్ళు లేడు సార్, ఒకరిని బదులు ఒకరిని తెస్తే కష్టం కదా సార్ అన్నాడు.
అరే ఇది ఎప్పుడు దాకా నా సర్వీస్లో వెళ్ళాలి ఇలాంటిదని యమధర్మరాజు కిందకు వచ్చాడు. చూస్తే ఆయన కూడా అర్థం కాల, 5గురు ఒకేలా ఉన్నారు మొత్తం అంతా. అప్పుడు ఏం చేయాలని చూసి ఒక అడుగు వెనక్కేసి యమధర్మరాజు చెప్పాట, ఈ శిల్పి ఎవడో, ఆయన వస్తే సన్మానం చేస్తా, ఎంత గొప్పగా చెక్కాడనగా నేనే సార్ అన్నాడు ముందుకు వచ్చాట. ఆయన పట్టుకుని చేయబట్టుకు తీసుకెళ్ళారు. అంటే పొగడ్తకి పన్ననివాడు ఉండడు. అలానే మనం భట్రాజులా పొగడ్త చేయకల్లా, ఎవరైనా కష్టపడితే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళని మనం పొగిడితే వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. మనం మన క్రెడిట్ని మనం తీసుకోకుండా నాయకుడి కింద మన జట్టులో ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి. స్పెండింగ్ టైం, స్పెండింగ్ ఎనర్జీ, స్పెండింగ్ మనీ. మీరు డబ్బు ఖర్చు పెట్టను అంటే లాభం లేదు. మనకు దేవుడు ఇచ్చాడు కదా, కొంత ఖర్చు పెట్టి తీరాల్సిందే. సేవా కార్యక్రమాల కోసం, ఆర్గనైజేషన్ కోసం 100% ఖర్చు పెట్టాలి. నేను ప్రతి నెల నేను చెప్తాను, నేను కానీ గంపా నాగేశ్వరరావు కానీ ఒక్కరోజు మేము ట్రైనింగ్కి వెళ్తే 40-50 వేలు ఇస్తారు బయట, కార్పొరేట్స్ కానీ సంస్థలు కానీ. కానీ ప్రతి నెల 3 రోజుల పాటు ఫ్రీగా నేను ట్రైనింగ్ చేస్తా ఆర్గనైజేషన్స్కి, వీళ్ళకి వాళ్ళకి. ఎందుకంటే దట్ ఈస్ ద మనీ వీఆర్ స్పెండింగ్. సో మీరు ఖర్చు పెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి ఆర్గనైజేషన్ నేను చెప్తున్నా. పెన్సిల్ బాగా అయిపోయి బయటికి వెళ్తున్నప్పుడు నీ మొహం నీకే జాతర అవుతుంది, ఇది బాగాలేదు అని అంటూ ఉంటారు. మనం సీరియస్ తీసుకోవద్దు. నెంబర్ 3, బయట మనం ఏ చీర కట్టుకున్నాం, ఏ ప్యాంట్ షర్ట్ వేసుకున్నాం ఇంపార్టెంట్ కాదు. పెన్సిల్కి ఏ రంగు ఉందో మనకి ఇంపార్టెంట్, లోపల ఉన్న లెడ్ ఇంపార్టెంట్, మన వ్యక్తిత్వమే మనకి ఇంపార్టెంట్. నెంబర్ 4, పెన్సిల్ని తయారు చేసిన దేవుడే రబ్బర్ని కూడా తయారు చేశాడు. అంటే ఏదైనా తప్పు చేస్తే పెన్సిల్ పెట్టి చెరుపుకున్నట్టు రబ్బర్ చెరుపుకుని నెక్స్ట్ టైం చేయొచ్చు. మీ ఆఫీస్లో తప్పు చేస్తే మీ ఉద్యోగం పోతుంది, మీ వ్యాపారంలో తప్పు చేస్తే మీకు నష్టం వస్తుంది, మీ ఇంట్లో తప్పు చేస్తే నెత్తి బొప్పి కడుతుంది కదా. కానీ ఇక్కడ తప్పు చేస్తే పోన్లే వై నెక్స్ట్ టైం మంచిగా చేయంటారు, అంతమించి ఏమనరు. ఇది ఆర్గనైజేషన్స్. పెన్సిల్ అర్థం చేసుకుని వెరీ గుడ్, నేను జీవితంలో ముందుకు వస్తా అని చెప్పింది. లీడర్షిప్ ఈజ్ నాట్ ద అబిలిటీ, ఇట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా పవర్ లైస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. మీరు పవర్ఫుల్ కావాలనుకుంటే రెస్పాన్సిబుల్ అవ్వండి. బాధ్యత వహించిన వాడు గొప్పవాడు, వాడే పవర్ఫుల్, ఇంకెవ్వడు కాదు. ఇక్కడ బాధ్యత ఎవరు వహిస్తారో వాడు గొప్పవాడు. బాధ్యత లేకుండా పైన కర్రపెత్తనం చేస్తే జీవితంలో ఎవరు రారు. పవర్ లైస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. ఇన్నోవేట్ టు లీడ్, కొత్త దారులు తీర్చండి. లీడర్స్ ఎలా ఉండాలంటే ఫాస్ట్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. మనం ఎప్పుడు ఏడాదికో ప్రోగ్రామ్ చేయడం కాదు, ప్రతిరోజు టచ్లో ఉండాలి. కొత్త సినిమా లాగా మనం ఉండాలి. ఇమ్మర్స్డ్ ఇన్ ప్రోగ్రెసివ్ చేంజ్, మారుతున్న కాలంతో పాటు మారాలి. ఫ్యూచర్ అబ్సెస్డ్. మనం ఏదైనా ఇవాళ పని చేస్తే అది 10 ఏళ్ల పాటు పనికొచ్చే పని అయి ఉండాలి. మాస్టర్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్. మీరు నలుగురికి ఆదర్శంగా, ఉత్తేజపూర్వకంగా ఉండాలి. ప్యాషనేట్, 100% మీలోంచి తృష్ణ రావాలి. సూపర్ సేల్స్ పీపుల్. ఓ సేల్స్ వాడు వచ్చి ఎట్టా మార్కెటింగ్ చేస్తాడో అలా మనం మార్కెటింగ్ చేయాలి. రూల్ బ్రేకర్స్. ఎవడో పెట్టిన రూల్ అక్కల, మనకంటూ కొత్త రూల్స్ పెట్టుకుని సంస్థను ముందు నడపాలి. మౌంటైన్ క్లైంబర్స్. ఎంత కష్టం వచ్చినా శ్రీశ్రీ అన్నట్టు నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి. పదండి ముందుకు, పోదాం పైకి అంటాడు. ఏ కష్టాలు రావు, మన కొండలను ఎక్కచ్చు. ఏ అవకాశం వస్తే అది తీసుకుని మనం ముందుకెళ్ళాలి. 1 ఇయర్ యువర్ ఇయర్. 1 ఏడాది పాటు మీరు నాది ఈ ఏడాది అని అన్ని అవార్డులు మీ డ్రాయింగ్ రూమ్లో 1 ఇయర్ అయిన తర్వాత మీరు తీసుకునే పొజిషన్ దగ్గర మీ దగ్గర ఉండాలి. యు ఆర్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ బిజినెస్, ఇన్ సోషల్ సర్కిల్స్. వై నౌ? క్రియేట్ ఏ బ్రాండ్. మనం అంటే ఒక బ్రాండ్. రాజమౌళి సినిమా చూసిన తర్వాత బ్రాండ్ అని ఎలా ముద్రపడుతుందో, 1 ఏడాది తర్వాత సెక్రటరీ అంటే వీళ్ళు, ట్రెజరర్ అంటే ఈయన, ప్రెసిడెంట్ అంటే ఈయన అని మన గురించి నలుగురు అనుకునేలాగా మనం చేయాలి. హ్యాపీ ఇయర్ హెడ్. యూ కెన్ డూ ఇట్. Thank you very much for inviting me today.